గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన గుంటూరు పట్టణంలో ప్రారంభం కాబోతుంది. ప్రతి నెల మరి 3వ మంగళవారం అనగా జూన్ మాసంలో 18వ తారీఖున ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. స్థలము 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, లూథరన్ ప్రేయర్ హాల్ నందు మరి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో వేలాది మందిగా ప్రజలు పాల్గొని ఎంతోమంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈ దేవుని బిడ్డలారా, మరి మీరు కూడా ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని దేవుడిచ్చే దైవ దీవులు పొందుకోవడానికి మీరందరూ కూడా కదిలి రండి. దేవాది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విశాఖపట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల 4వ మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. జూన్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొని దేవుని కార్యాలు పొందుకోండి. వేలాది మందిగా తరలిరండి, అద్భుతాలు పొందుకోండి. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది ప్రజలు ఈ ఆరాధనలో అనేక స్థలాల్లో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు, ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు. గర్భఫలము లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. అనారోగ్యముల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నవారు అద్భుతాలు పొందుకున్నారు. మీరును ఆలస్యం చేయక పాల్గొనండి, అద్భుతాలు పొందుకోండి. జూన్ 25 ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం. శత్రువులతో, అమోరీయులతో, మిద్యామీయులతో అనేక స్థలాల్లో యుద్ధం చేయడానికి మీరు సహాయం చేసే శక్తినిచ్చావు. అంత పెద్ద పెద్ద రాజ్యాలను మేము గెలవగలిగాం. కానీ దీని మీద ఇంత చిన్న పట్టణం మీద ఓడిపోయాం. కారణం ఏంటి అని ఏడుస్తూ, కారణం చెప్పు ప్రభు అని అరుస్తున్నాడు. నీవు సక్సెస్ అవ్వాలని వచ్చావు, సక్సెస్ కాలేకపోయావు. అయితే ఎందుకు సక్సెస్ కాలేదు? నీ లోపం ఏంటో చెప్పడం ఎదిగావా? నువ్వు ఆరోగ్యం పాడైపోయింది, ఎందుకు నా ఆరోగ్యం పాడైపోయింది అడిగావే కానీ దానికి కారణం ఎక్కడ వెతికావా? నువ్వు ప్రారంభించినవి ఏది సక్సెస్ కాడలే. వాటమి 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 వాటమి. ఎప్పుడన్నా నీ వాటమికి కారణం ఎప్పుడన్నా వెతికావా? వెళ్ళ ఐగుప్తు దేశము నుండి విడిపించబడ్డారు. ఎవరి నాయకత్వంలో? బిగ్గరగా చెప్పాల. మోషే నాయకత్వంలో. మోషే నాయకత్వంలో విడిపించబడిన వారు దాదాపుగా అనేక సంవత్సరాల పాటు అరణ్యంలో ప్రయాణం చేస్తూ వాగ్దాన దేశానికి బయలుదేరారు. వాగ్దాన దేశానికి వెళ్ళే క్రమంలో చాలా జరిగినాయి. చాలా అద్భుతాలు దేవుడు చేశాడు, చాలా ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు. మోషే మరణించాడు. మోషే మరణించిన తరువాత మోషే స్థానములో నాయకుడిగా దేవుడు యెహోషువ అనబడే ఒక వ్యక్తిని లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే నాయకత్వం ఆగిపోయింది. మోషే శిష్యుడు, మోషే దగ్గర సహచరుడుగా పనిచేసిన
యెహోషువను దేవుడు నాయకుడిగా ఎన్నుకొని ఆ నాయకత్వ బాధ్యతలను ఆయనకు అప్పగించాడు. ఆయన భయపడ్డాడు మొదటగా. అమ్మో, నేను ఇంత 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 జనాంగాన్ని నేను ఎలా తీసుకొని వెళ్ళాలి, ఇంతమంది ప్రజలను నేను ఎలా నడిపించాలి అని భయపడ్డాడు. అయితే దేవుడు యెహోషువతో చెప్పి, నేనున్నాను, మోషేకి ఎలా తోడుగా ఉన్నాను, వింటున్నారా? మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నీకును నేను తోడుగా ఉంటానని చెప్పాడు. ఆ సమయంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తుండగా, ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్య యాత్రలో మధ్యలో శత్రువులతో యుద్ధాలు చేశారు, శత్రువులతో పోరాడారు. మీరు గమనించాలి, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను వాగ్దాన దేశం తీసుకుని వెళ్ళాలని. నా మాటలు మీరు బాగా వినాలి. దేవుని ఆలోచన ఏమో తన ప్రజలను వాగ్దాన దేశం తీసుకుని వెళ్ళాలని, కానీ సాతానుడి యొక్క ఆలోచన ఏంటంటే ఆ వాగ్దాన దేశంలో వారిని కాలు పెట్టనీయకూడదని. వారు కాలు పెట్టకుండా చెయ్యాలంటే అపవాది సాతానుడు ఏం చేశాడంటే కొంతమంది శత్రువుని లేపాడు. ఆ శత్రువులు ఇశ్రాయేలీలని ముందుకు వెళ్లకుండా, వాగ్దాన దేశంలోకి వెళ్లకుండా ఎక్కడికక్కడే అడ్డగించడం ప్రారంభించారు. చూడు, ఎన్నిసార్లు యుద్ధాలు చేశారు ఇశ్రాయేలీలు, ఎన్ని మార్లు యుద్ధాలు చేశారు ఇశ్రాయేలీలు, ఎన్ని మార్లు శత్రుతో తలపడ్డారు. వాగ్దానం ఉందిలే, దేవుడు నాకు ఆ వాగ్దానం నెరవేరుస్తాడులే, దేవుడు నా పట్ల పలికాడు కదా, అది జరిగిస్తాడు, క్షేమంగా తీసుకుని వెళ్ళిపోతాడులే అని వారి కనుక మౌనంగా ఉన్నట్లయితే, శత్రువుతో పోరాడకుండా ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా వాగ్దాన దేశం వెళ్ళే వాళ్ళు కానే కాదు. వారు వాగ్దాన దేశం వెళ్ళడానికి, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి, పొందుకోవడానికి వారు శత్రువుతో పోరాడారు. నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో, నీ ఆత్మీయ పోరాటంలో కూడా దేవుడు 100 వాగ్దానాలు చేస్తాడు, 1000 వాగ్దానాలు చేయొచ్చు. కానీ వాగ్దానం నెరవేర్చబడాలంటే, ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబడకుండా అడ్డగించే అపవాదితో నువ్వేం చేయాలంటే నిత్యము యుద్ధం చేస్తూనే ఉండాలా. హల్లెలూయా. శత్రువులు చాలా మార్లు లేచారు. ఒకసారి హాయి పట్టణం మీదకి వీరు వెళ్లాల్సి వచ్చింది. అది చాలా చిన్న పట్టణం, అది చాలా చిన్న ప్రాంతం. వీళ్ళు చాలా మంది ఉన్నారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అనుకున్నారు అది చాలా చిన్న పట్టణం కదా, దాందేముంది, ఈజీగా జయిస్తాం, అది పెద్ద సమస్య ఏం కాదులని కొద్దిమందిగా వెళ్ళారు. వెళ్ళి ఏమైపోయారంటే ఓడిపోయారు. ఓడిపోయిన సంగతి యెహోషువ అనబడే నాయకుడికి తెలిసింది. ఆయన వస్త్రాలు చించుకొని కేకలేసి ఏడుస్తున్నాడు, ఎందుకు ఇలా జరిగిందని. దీని ముందు జరిగింది ఏంటంటే, వీళ్ళు యెరికో పట్టణం దగ్గర ఆగారు, ఆ యెరికో పట్టణాన్ని కూల్చారు, యెరికో పట్టణాన్ని జయించారు. దేవుడు అన్నాడు, యెరికో పట్టణం మీరు దాటి వెళతారు, కానీ యెరికో పట్టణంలోది ఏది మీరు ముట్టుకోవద్దు అన్నాడు. ఎందుకు ప్రభువా, ఎందుకు దాన్ని తీసుకోకూడదు, ఎందుకు దాన్ని ముట్టుకోకూడదు అని దేవుడిని అడిగితే, దేవుడు అన్నాడు, అది శపితమైనది, అది శాపగ్రస్తమైనది, దానిలోనిది మీరు ఏది ముట్టొద్దు, దాని గోడలు కూలిపోతాయి, అక్కడ ప్రజలు చనిపోతారు, మీరు విజయం పొందుతారు, కనుక దాని గురించి మీరు ఆలోచించకుండా దాన్ని అంటుకోకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి. అయితే వారు ఏం చేశారంటే అందులోది ఏదో తీసుకొచ్చారు, అందులోది ఏదో ముట్టుకున్నారు. అందుకని దేవుని కోపం వచ్చింది. కోపం రాగానే దేవుడు ఏమయ్యాడంటే వారి మధ్య నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వారి మధ్య నుంచి ఏమయ్యాడు, బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళేమనుకుంటున్నారంటే మాతో దేవుడున్నాడు అని, మాలోనే దేవుడున్నాడు అని అనుకుని హాయి పట్టణం మీదకి వెళ్ళారు.
హాయి పట్టణం మీదకి వెళితే హాయి పట్టణం ప్రజలు, హాయి పట్టణ సైన్యం ఇశ్రాయేలీయులను ఓడించింది. వారు ఎదుట నిలవలేకపోయారట, వారిని జయించలేకపోయారట. వారి చేతిలో కొంతమంది హతమైపోయారు. ఈ సంగతి యెహోషువ తెలుసుకొని దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. ఏం ప్రభువా, మేము బాగానే ఉన్నాం, ఎరుకోను జయించడానికి బలం ఇచ్చావు, ఎర్ర సముద్రాన్ని చీల్చడానికి బలం ఇచ్చావు, శత్రువులతో, అమోరీయులతో, మిద్యామీయులతో అనేక స్థలాల్లో యుద్ధం చేయడానికి మీరు సహాయం చేసే శక్తినిచ్చావు. అంత పెద్ద పెద్ద రాజ్యాలను మేము గెలవగలిగాం, కానీ దీని మీద ఇంత చిన్న పట్టణం మీద ఓడిపోయాం. కారణం ఏంటి అని ఏడుస్తున్నాడు. కారణం చెప్పు ప్రభువా అని అరుస్తున్నాడు. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం, 11వ వచనం చూద్దాం. ఇట్లంటున్నాడు, లెమ్ము లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపి ఏమయ్యా యెహోషువ, ఓయ్ ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? నీవేళ ముఖము నేల మోపుకొందువు, నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఎందుకు మీరు ఓడిపోయారంటే, ఎందుకు మీరు ఓడిపోయారంటే ఇశ్రాయేలీయులు పాపం చేశారు. మీరు పాపం చేశారు కాబట్టి నేను మీ మధ్య నుంచి వెళ్ళిపోయాను. అందుకని మీరు ఓడిపోయారు. అందుకని మీరు ఓడిపోయారు. చదువు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. చూసావా, శపితమైన దాన్ని ముట్టవద్దన్న దాన్ని ముట్టుకున్నారా మీరు? శపితమైన దాన్ని తీసుకోవద్దంటే మీరు తీసుకున్నారు. అందుకని వెళ్ళిపోయాను అన్నాడు. వీళ్ళకి అర్థం కాలే. ఇశ్రాయేలీయులలో పాపము చేశారని చెప్పాడు. నా మాట మీరు వినాలి. పాపము చేశారు అని చెప్పాడు, కానీ దేవుడు ఆ పాపం ఎవరు చేశారో చెప్పలా. నా వైపే చూడాలి. మీరు పాపము చేశారన్నాడు, కానీ ఆ పాపము ఎవరు చేశారో చెప్పలేదు. దేవుడు చూశాడు కదా, దేవుడికి తెలుసు కదా. దేవుడు వారు పాపము చేస్తున్నది గమనించాడు కదా. గమనించినప్పుడు ఫలానా వ్యక్తి పాపము చేశాడు అని దేవుడు చూడగలిగాడు కదా. చూశాడు, కానీ మరి ఎందుకు చూసిన వ్యక్తిని చెప్పలే? చూసిన వ్యక్తిని ఎందుకు చెప్పలే? ఇశ్రాయేలీయులలో పాపము చేశారు అన్నాడు, కానీ పాపము చేసిన వ్యక్తిని ఎవరో దేవుడు చెప్పలే. అయితే ఎందుకు చెప్పలేదు అంటే, పాపము చేశారు అని చెప్పినప్పుడు పాపము ఎవరు చేశారో గుర్తించవలసిన బాధ్యత మనదే. చూడు, వారు వెళ్ళారు. ఎప్పుడైతే యెహోషువ ఆ మాట విన్నాడో ఇశ్రాయేలీయులందరినీ నిలబెట్టాడు. ఇశ్రాయేలీయులందరినీ నిలబెట్టి ఎవరు మీలో పాపం చేసిందో చెప్పండి అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే బిడ్డ, దేవుడు పాపము చేశారు అని చెప్పాడు, కానీ పాపము ఎవరు చేస్తారో చెప్పలే. అంటే యెహోషువకు, ఇశ్రాయేలీయులకు దేవుడు చెబుతున్నది ఏంటంటే, మీరే మీ పాపమును గుర్తించండి అంటున్నాడు. మీరే మీ పాపమును మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు కూడా అదే చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులందరినీ యెహోషువ నిలబెట్టాడు. నిలవబెట్టి యెహోషువ పరిశీలిస్తున్నాడు. యెహోషువ చెక్ చేస్తున్నాడు. యెహోషువ గమనిస్తున్నాడు. మీలో ఎవరు చేశారు చెప్పండి అని 12 గోత్రాల వారిని నిలబెట్టి 12 గోత్రాల ప్రజల్ని పరిశీలించాడు. పరిశీలించినప్పుడు యెహోషువకు కనబడిన వ్యక్తి ఎవరంటే ఆకాను అని బైబిల్ రాయబడ్డది. చెప్పండి, ఎవరు చెప్పండి? చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మరి ఆకాను అని యెహోషువ ఎందుకు గుర్తించాలి? దేవుడు చెప్పొచ్చు కదా యెహోషువకి,
ఆకాను తప్పు చేశాడు యెహోషువ అని చెప్పొచ్చు కదా, చెప్పలే. అంటే లోపము ఎక్కడున్నదో ఆ లోపము చేసిన వ్యక్తి ఎవరో మనమే గ్రహించాలి. నీ జీవితంలో జరుగుతున్న వాటిమి, నీ జీవితంలో జరుగుతున్న పోరాటాలు, నీ జీవితంలో జరుగుతున్న వైఫల్యాలు, నీ జీవితంలో జరుగుతున్న భయంకరమైన శాపం, రోగాలు, దానికి కారణం ఏంటో ప్రభు చెబుతున్నాడు, పాపమని. కానీ పాపమని ఆయన చెప్పినప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు అంటే, ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించు అని అడుగుతున్నావు. కానీ దేవుడు అక్కడితో ఆగటలే, ఆ పాపము ఏమిటో నువ్వు పరిశీలించో చెబుతున్నాడు. ఆ పాపము ఏమిటో నువ్వు చెప్పాలంటున్నాడు. అది ఎవరు చెప్పాలట? యెహోషువ మీరే కనుగోండి, యెహోషువ మీరే తెలుసుకోండి అంటున్నాడు. అంటే నువ్వేం పాపం చేసావు అనేది నువ్వే పరిశీలించి దేవుని దగ్గర ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుడు చెప్పడు, దేవుడు బయలుపరచడు, నువ్వే పరిశీలించుకోవాలి. నీవెక్కడ లోపం చేశావో, నువ్వెక్కడ దేవునికి విరోధంగా పాపం చేశావో, నువ్వెక్కడ దేవునికి అవిధేయతగా నడిచావో, నువ్వెక్కడ దేవుణ్ణి బాధ పెట్టావో, నువ్వు ఏ ఏ సంగతుల్లో దేవుణ్ణి గాయపరుస్తూ వచ్చావో అవన్నీ నీకు నువ్వే పరిశీలించుకోవాలి. నీ జీవితంలో ఒక దెబ్బ తగిలినప్పుడు బిడ్డ, నీ జీవితంలో ఒక వాటిని ఎదురైనప్పుడు బిడ్డ, నీ జీవితంలో ఒక అనారోగ్యం సంభవించినప్పుడు బిడ్డ, నీ జీవితంలో ఒక శాపము ప్రవేశించినప్పుడు, నీ జీవితంలో ఒక భయంకరమైన నష్టం జరిగినప్పుడు, ఎక్కడ జరిగింది, నేను దేవునికి విరోధంగా ఎక్కడ తప్పు చేశాను, ఏ విషయంలో నేను పొరపాటు చేశానని నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలి. నీకు నువ్వే ఏం చేయాలి? పరిశీలన చేసుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ రోజులో చాలా మంది ఇది చెయ్యరు. ఇది చెయ్యకుండా వచ్చి నేను పాపిన ప్రభువుని క్షమించు ప్రభువుని అడుగుతాం. అందుకని మన జీవితంలో సక్సెస్ రావటలే, అందుకని మన జీవితంలో దీవెనలు రావడంలే, అందుకని మన జీవితంలో దేవుని కార్యాలు జరగడంలే, అందుకని దేవుడు మన జీవితంలో ఏ అద్భుతాలు చేయడంలే. నువ్వే పాపము చేసావో దాన్ని నువ్వే పరిశీలించుకోవాలి. ఏ పాపము చేశావో దాన్ని నువ్వు వెతకాలని శరీరములో, వెతకాలని దేహములో, వెతకాలని హృదయములో, వెతకాలని మనస్సులో వెతికి ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయాలంటే దానిని గురించి నువ్వు ఒప్పుకోవాలి. చాలా మంది ఈ విషయంలో పొరబడుతున్నారు, ఈ విషయంలో పొరబడుతున్నారు. నేను పాపిని ప్రభు అంటున్నావు, కానీ నువ్వేం పాపం చేసావో దేవుని దగ్గర చెప్పట్లా. దేవుడు అంటున్నాడు, యెహోషువ మీరు పాపం చేశారు అందుకని వెళ్ళిపోయాను, ఆ పాపమును మీ నుంచి బయటకు పంపండి అన్నాడు. అయితే మరి దాన్ని బయటికి పంపాలంటే యెహోషువ ఏం చేయాలి? వెతకాలి ఎవరు చేశారు. అందుకని ఇశ్రాయేలీలందరూ నిలబెట్టాడు, ఇశ్రాయేలీలందరిని పరిశీలిస్తున్నాడు. నీ జీవితంలో కూడా నిత్యము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, నిన్ను నువ్వు విమర్శ చేసుకోవాలి, నిన్ను నువ్వు దేవుని దగ్గర తూకం వేసుకోవాలి. నీ భక్తి ఎలా ఉందో, నీ ప్రార్థన ఎలా ఉందో, నీ సాక్ష్యం ఎలా ఉందో, నీ దినచర్య ఎలా ఉంది, దేవుని దుఃఖపెట్టేదిలా ఉందా, దేవుని బాధ పెట్టేదిలా ఉందా, దేవునికి ఆయాసకరంగా ఉందా అని నిన్ను నువ్వు రోజు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో తూకం వేసుకోవాలి, పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్నప్పుడు నువ్వెక్కడ పడిపోయావో ఆ పడిపోయిన దానిని ప్రభు దగ్గర నువ్వు చెప్పాలి. నువ్వెక్కడ జారిపోయావో జారిపోయిన సంగతిని ప్రభు దగ్గర నువ్వు తెలియచేయాలి. ప్రభువా నేను ఈ విషయంలో బలహీనుడినయ్యానయ్యా, ప్రభువా నేను ఈ విషయంలో నీకు విరోధంగా తప్పు చేశానయ్యా, నువ్వు దేవుని సన్నిధిలో చెప్పాలని దేవుడు కోరుతున్నాడు. ఆ తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడి ఇంటికి వచ్చినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, తండ్రి నేను నీకును పరలోకమును విరోధముగా నేను పాపం చేశాను. ఎక్కడ పాపం చేశాడు,
దేని నిమిత్తం పాపం చేశాడో, దేని కొరకు పాపం చేశాడో, దేని విషయంలో పాపం చేశాడో ఆయన చెబుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఎప్పుడన్నా నీ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు దేవుని దగ్గర ఇలా ఒప్పుకున్నావా? లేదు. అందుకని నీ జీవితంలో ఓటమి, అందుకని నీ జీవితంలో భయంకరమైనటువంటి కష్టాలు, అందుకని మీ జీవితంలో భయంకరమైనటువంటి నష్టాలు, అందుకని మీ జీవితంలో భయంకరమైన వ్యాధులు. ఎందుకు నీ శరీరంలో రోగాలు వచ్చాయి? ఎందుకు నీ దేహంలో అంత భయంకరమైన వ్యాధులు సంభవించాయి? పాపం చేశానండి అందుకే అంటున్నావు. పాపం చేశావు, కానీ ఆ పాపం ఏదో ప్రభు దగ్గర ఎప్పుడని చెప్పావా? ఆ పాపం ఏదో ప్రభు దగ్గర ఎప్పుడు ఒప్పుకున్నావా? నువ్వు చేసిన పాపాన్ని ప్రభువు చెప్పడు. నువ్వు పాపము చేసినప్పుడు నీలో లోపాన్ని ఆయన చెప్పడు, అది నువ్వే పరిశీలించుకోవాలి. మీరు గమనించండి, యోనా దేవుని మాటకు విరోధంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ ఓడ మీద కట్ట పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ తుఫానుకు కారణం ఏంటని వెతుకుతున్నారు. వెతికారు వెతికారు వెతికారు, దొరకట్లా. దొరక్కపోతే ఏం చేశారు తెలుసా? ఏది ఏమైనా దీనికి కారణం ఏంటో పరిశీలించాలని చీట్లు వేశారు. చీట్లు వేయగా యోనా పేరు వచ్చిందట. చూసావా, అక్కడ వారికి ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు. వారు హైందవులు, వారు అన్యులు అయినప్పటికీ లోపం ఎక్కడుందో, ఈ ప్రమాదానికి కారణం ఏంటో వెతుకుతున్నారు. నువ్వెప్పుడైనా వెతికావా బిడ్డా? నీవు సక్సెస్ అవ్వాలని వచ్చావు, సక్సెస్ కాలేకపోయావు. అయితే ఎందుకు సక్సెస్ కాలేదు? నీ లోపం ఏంటో ఎప్పుడైనా వెతికావా? నువ్వు ఆరోగ్యం పాడైపోయింది, ఎందుకు నా ఆరోగ్యం పాడైపోయింది అని అడిగావే కానీ దానికి కారణం ఎక్కడైనా వెతికావా? నువ్వు ప్రారంభించినవి ఏది సక్సెస్ కాడలే. ఓటమి 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 ఓటమి. ఎప్పుడన్నా నీ ఓటమికి కారణం ఎప్పుడన్నా వెతికావా? వీళ్ళలా వెతకలే. వెతికి రోజు అది చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వచ్చాడు. నువ్వెక్కడ జారిపోయావో దేవుని దగ్గర చెప్పు, నువ్వెక్కడ పడిపోయావో దేవుని దగ్గర చెప్పు, నువ్వు ఏ పాప విషయంలో దేవుని దుఃఖ పెట్టావో దేవుని దగ్గర చెప్పు, ఏ విషయంలో దేవుని గాయపరిచావో దేవుని దగ్గర నోరు తెరిచి చెప్పడం నేర్చుకోవాలి. చూడు, మీరు పాపము చేశారు కానీ అన్నాడే తప్ప ఫలానా వ్యక్తి పాపం చేశాడు యెహోషువ అని చెప్పలా. దేవుడు ఎందుకు యెహోషువకు చెప్పలేదంటే యెహోషువ వెతకాలి. లోపం ఎక్కడ జరిగిందో యెహోషువ వెతకాలి. ఆ వ్యక్తి ఎవరో యెహోషువ వెతకాలి. నీ జీవితంలో కూడా నువ్వు పాపం చేసావో అని దేవుడు మాట్లాడినప్పుడు నీ పాపం ఏంటో దేవుని దగ్గర నువ్వు వెతకాలి. వెతికయ్యా, నేను ఓడిపోవటానికి కారణం ఇదే, నా జీవితంలో నష్టం జరగడానికి కారణం ఇదే, నా బ్రతుకులో శాపం రావడానికి కారణము నేను ఈ పాపం చేశానయ్యా. ప్రభు దగ్గర నువ్వేం చేయాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాలి. యెహోషువ వెతుకుతున్నాడు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది బిడ్డ. యెహోషువ 12 గోత్రాలలో నిలబెట్టాడు. 12 గోత్రాల ప్రజలతో మాట్లాడాడు. 12 గోత్రాలలో చెక్ చేయటం ప్రారంభించాడు. నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? ఒక ఓటమి నీ జీవితంలో వచ్చినప్పుడు, ఒక శ్రమ నీ జీవితంలో వచ్చినప్పుడు, ఒక కష్టం నీ జీవితంలో వచ్చినప్పుడు, ఒక వ్యాధి నీ జీవితంలో వచ్చినప్పుడు, ఒక రోగము నీ జీవితంలో వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా ఇది ఎందుకు వచ్చింది నా జీవితంలో, ఇది రావడానికి గల కారణం ఏంటి, ఈ భయంకరమైన నష్టం నా జీవితంలో సంభవించడానికి గల కారణం ఏంటని దేవుని నువ్వేం చేయాలి? అడగాలి. అడిగి నిన్ను నువ్వేం చేయాలంటే పరీక్షించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు దేవుని దగ్గర ఒకసారి చెక్ చేసుకో. నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? ఇవన్నీ నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర చెప్పండి, పరీక్షించుకోవాలండి. దేవుని దగ్గర తూకం వేయబడాలి. రోజు నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. రోజు నిన్ను నువ్వు
దేవుని దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలి. దేవునికి విరోధంగా ఉన్నావా లేదా? దేవునికి అనుగుణంగా ఉన్నావా లేక దేవునికి విరోధంగా ఉన్నావా? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావా, దేవుని దుఃఖపెట్టే వ్యక్తిగా ఉన్నావా అని పరిశీలన చేసుకోవాలి. యెహోషువ కనుగొన్నాడు, పరిశీలించాడు. పరిశీలిస్తే యెహోషువ కట ఆకాను, చూద్దాం ఆ మాట చూద్దాం 16వ వచనం నుంచి చూడండి. కాబట్టి యెహోషువ ఉదయాన్నే లేచాడు. దేనికి లేచాడు? వెతకడానికి లేచాడు. నా వైపు చూడాలి. దేనికి లేచాడు? వెతకడానికి. మనం దేనికి లేవాలి? ప్రొద్దుటే వెతకాలి. వెతకడానికి లేగాలి. ఏం వెతకడానికి? మన లోపల ఉన్న లోపాన్ని వెతికి, ప్రభువా నేను ఇలా ఉన్నానయ్యా నీ దగ్గర, ప్రభువా నేను నిన్ను దుఃఖపరిచానయ్యా, ప్రభువా నేను నిన్ను బాధ పెట్టానయ్యా అని ప్రభు దగ్గర మన పాపమును చెప్పడానికి వెతకడానికి లేచాడట. చదువునానా? లేచి ఇశ్రాయేలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. ఎట్ట పట్టుకున్నాడు? ఇప్పుడు తప్పు చేసినాడు ఎట్లుంటాడు చెప్పండి? భయపడతారా? ఇటు అంటాడా? తప్పు చేసినాడు ఎట్లుంటాడు? తప్పు చేయని వాళ్ళు భయపడుతుంటారు. మీకు సంగతి తెలుసో తెలియదు. తప్పు చేయనుడు ఏమనుకుంటాడంటే, అమ్మ అసలు నా మీదకి ఏమైనా వచ్చిద్దేమో, నేను ఏం చేయలేదు, నా మీదకి ఏమైనా వచ్చింది అనుకోడు. కానీ తప్పు చేసినాడు అంటే వాడు అసలు అర్థం కాకుండా ఉండాలని వాళ్ళు అందరూ అలాగే నిలబడ్డారు. అలా నిలబడితే యెహోషువ అందరూ పరిశీలించి 12 గోత్రాలలో చెక్ చేశాడు. 12 గోత్రాలలో ఎన్ని లక్షల మంది ఉన్నారు? అన్ని లక్షల మందిని పరిశీలించాడు యెహోషువ. ఎంత టైం తీసుకున్నాడు, ఎంత శ్రమను అక్కడ ఆయన వెచ్చించాడు. ఎందుకు? ఇశ్రాయేలీలు ఓడిపోయారు, దానివలన ఇశ్రాయేలీలకు వాటం వచ్చింది, దానివలన ఇశ్రాయేలీలు నష్టపోయారు, దానివలన. అందుకొరకే యెహోషువ వెతికాడు. వెతికితే 12 గోత్రాలలో ఒక గోత్రం దొరికింది. ఆ గోత్రం పేరు చెప్పండి. యూదా గోత్రములోనట. ఎవరట చెప్పండి? చదువమ్మా. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరాహీల వంశము పట్టబడెను. ఒకళ్ళు పట్టబడ్డారు. అందులో జరాహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు వాళ్ళందరూ పిలిచాడట. జబ్ది పట్టబడెను. మళ్ళీ ఒక ఆయన పట్టబడ్డా. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రములోని జరాహు మునిమనబడును జబ్ది మునిమనబడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. అసలు దొంగ ఇక్కడ ఉన్నాడు. అసలు లోపం, ఓటమికి కారణమైన వ్యక్తి అక్కడ ఉన్నాడు. అంత నష్టానికి కారణమైన మనుషుడు అక్కడ ఉన్నాడు. ఆయన పట్టుకున్నాడండి. నీ జీవితంలో నువ్వు కూడా నీ హృదయాన్ని వెతకాల. నా వైపు చూడట్లే మీరు సరిగా. నీ హృదయాన్ని ఏం చేయాలి? వెతకాలి. ప్రభువా నా హృదయంలో ఎక్కడైనా నీకు నేను తప్పు చేసిన సందర్భాలు ఉన్నాయా అని, నిన్ను బాధ పెట్టిన, నిన్ను దుఃఖపెట్టిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని లేచిన దగ్గర నుంచి పరుండుకునే వరకు నీ నడక, నీ మాటలు, నీ ఆలోచన, నీ విధానం ఎలా నడిచిందో ఉదయం నుండి రాత్రి వరకు పరుండుకునే వరకు చెక్ చేసుకోవాలి. నిద్ర వస్తుందని పడుకోవడం కాదు, నిద్ర వస్తుందని తినేసి పడుకోవడం కాదు. ప్రతి రాత్రి పరుండుకునే ముందు ప్రభు దగ్గర మళ్ళీ మనం ఏం చేయాలి చెప్పండి? చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్న తర్వాత పరుండుకోవాలి. పరిశీలించాడు, కనుగొన్నాడు, లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకున్నాడు. ఆకాను పట్టుకొని వచ్చాడు. ఆకాను అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వేనా అంటే? ఆకాను అంటున్నాడు, నేనేనయ్యా అంటున్నాడు. చూసావా పాపమును ఎలా వెతికాడు, పాపమును ఎలా కనుగొన్నాడు. పాపమును ఎప్పుడైతే కనుగొన్నాడో ఆకానుతో యెహోషువ అడగ్గా యెహోషువ అంటున్నాడు, ఆ తప్పు చేసింది చెప్పండి, ఆ తప్పు చేసింది నేనే. లోపాన్ని కనుగొన్నప్పుడు
ఆ లోపాన్ని ఆకాన్ ఏం చేస్తున్నాడంటే ఒప్పుకుంటున్నాడు. నా వైపు మీరు సరిగ్గా చూడాలి. ఆకాను లోపాన్ని ఏం చేశాడు? తన పాప స్థితిని ఒప్పుకున్నాడు. ఆయన ఏం చేస్తాడో దేవునికి విరోధంగా చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. దైవజనాగమా, దేవుడు నీకు ఒక అవకాశం వస్తున్నాడు ఈరోజు. నీవు ఎందుకు ఓడిపోతున్నావో చెబుతున్నాడు. నువ్వు ఎందుకు నాశనమైపోయావో చెప్పాడు. నీ పరిస్థితులు ఎందుకు తారుమారు అయిపోతున్నాయో చెబుతున్నాడు. నీ జీవితంలో ఎందుకు ఈ ఆరోగ్యం పాడైపోయి అనారోగ్యాలు వచ్చాయో చెబుతున్నాడు. అయితే దానికి కారణం నువ్వే వెతికి, నిజమే నేను ఈ సమయంలో దేవునికి విరోధంగా పాపం చేశాను, నేను ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి విరోధంగా తప్పుగా నడిచాను, కాబట్టి నాకు ఈ కష్టం వచ్చింది, శ్రమ వచ్చిందేమని ఆలోచించి నీ తప్పుని దేవుని దగ్గర ఈరోజు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చూసావా, సముద్రంలో ఎందుకు విసరబడ్డాడో యోనాకు తెలియదు. అసలు యోనాకి సబ్జెక్ట్ తెలియదు. కానీ సముద్రములు విసరబడ్డ తరువాత యోనా ప్రార్థన చేస్తున్నాడు, క్షమించయా అని. తన తప్పును అక్కడ ఒప్పుకుంటున్నాడు, తన పొరపాటును అక్కడ ఒప్పుకుంటున్నాడు. తను దేవునికి విరోధముగా చేసిన పాపమును సముద్రములో, ఆ చేప కడుపులో, ఆ మత్స్యము కడుపులో ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఒప్పుకున్న తరువాత దేవుడు కనికరించి ఆ చేపలో నుంచి, సముద్రములో నుంచి యోనాను దేవుడు బయట తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఆకాను ఒప్పుకున్నాడో, నా మాట వినాలా, ఆకాను ఎప్పుడైతే చెప్పాడో, ఆకాను ఎప్పుడైతే దేవుని దగ్గర యెహోషువ ముందు ఒప్పుకున్నాడో, యెహోషువ ఏం చేశాడు తెలుసా మీకు? యెహోషువ ఏం చేశాడు తెలుసా? అక్కడ రాయబడేది ఒక మాట, చిత్రమైన మాట చూద్దాం. ఆ మాట చదివి నాకు చాలా బాధ వేసింది. 24 వచ్చిన చూద్దాం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, నా మాట వినాలి, ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను, ఇదిగో ఆకానును ఆకాను కుమారులను ఆకాను కుమార్తెలను, ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని అకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను అనగా ఇశ్రాయేలీయులందరూ, ఇదిగో ఈ మాట నా వైపు చూడాలి, ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టి, వానిని ఎవరిని? ఆకాను. అక్కడే మనం అందుకే చాలాసార్లు అలాగే వెళ్ళాం. మనం చాలా మంది దైవజనులు కూడా అలాగే బోధిస్తాడు. ఆకానునే కాదు, ఆకాను కుమార్తెలను, ఆకాను కుమారులను, ఆకానుకు సంబంధించిన సమస్తం, ఆఖరికి ఏ డేరా కింద పెట్టాడో ఆ డేరా కూడా తీసుకొచ్చారట. వాళ్ళందరినీ రాళ్లతో కొట్టి చంపేశారు. ఎవరెవరిని? ఆకాను కుమార్తెలు, ఆకాను కుమారులు. తప్పు చేసింది ఎవరు? మరి తప్పు చేసినప్పుడు ఆకాను కొట్టాలి కదా. ఆకానును కొట్టకుండా ఆకాను కుమారులు కుమార్తెలు ఎందుకు కొడుతున్నారు? తప్పు ఎవరు చేసినా, ఆ ఇంట్లో ఒక్క వ్యక్తి తప్పు చేసినా ఆ ఇల్లు మొత్తము దేవుని ఉగ్రతకు గురవుద్ది. మీలో చాలా మంది అనుకుంటారు, నీ భర్తే అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, అమ్మాయి ప్రార్థన చేస్తున్నది, అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు, నేను ఒక్కనే ఉంటే ఏమవుతులే, నా కోసం బాగా ప్రార్థన చేయంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు విజయం రాకపోవడం కారణం ఏంటంటే, నీ ఇంట్లో ఎవడో ఒకడు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు. దానిని బట్టి నీ ఇల్లంతా శాపకరంగా మారిపోయింది.
దాన్ని బట్టి నీ ఇల్లు అంత దుర్మార్గంగా పాడైపోయింది. దాన్ని బట్టి నీ ఇంట్లో కరువు, దాన్ని బట్టి నీ ఇంట్లో నష్టం, దాన్ని బట్టి నీ ఇంట్లో అనారోగ్యాలు. భార్య ఎంత ప్రార్థన పరురాలైనా భర్త లోకానుసారమైన వాడైతే భార్యతో పాటు బిడ్డలతో పాటు భర్తతో పాటు అందరికీ శిక్ష వచ్చింది. మీలో చాలా మంది మీ భర్తలను ఏం చేస్తున్నారంటే, నువ్వు చర్చికి రాకపోతే నా డ్యూటీకి పో, నేను ప్రార్థనకి వెళ్తా. నీ భర్త చేసిన పొరపాటు, నీ భర్త మందిరానికి రాకపోవటం పొరపాటే. నీ భర్త చేసిన పొరపాటును బట్టి ఆ శిక్ష మందిరానికి వచ్చి నీ వెనుక వచ్చింది. నేను మందిరంలో ఉన్నా, నేను ప్రార్థనలో ఉన్నా, నేను భక్తిగా ఉన్నా, నేను దేవుని యథార్థంగా ఉన్నాను కాబట్టి ఏం కాదనుకుంటున్నావు. దేవుని సన్నిధిలో మీ ఇంటిలో ఒక్కరు విరోధంగా నడిచిన ఆ శాపం మీ ఇల్లు మొత్తానికి వచ్చింది. ఆ శాపముని ఇంటి మొత్తాన్ని ఆవరించింది. ఆకానే ఇక్కడ తప్పు చేసింది, ఆకానే ఇక్కడ పొరపాటు చేసింది, ఆకాన్ ఒక్కడే దొంగిలించింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదు, వాళ్ళ కుటుంబంలో ఉన్నవారు ఎవరికీ తెలియదు. తీసుకొచ్చుకుని ఒక్కడే ఆ డేరా కింద దాచుకున్నాడు. కానీ శిక్ష ఎవరెవరికి వచ్చింది? ఆకానికి వచ్చింది, కుమార్తెలకు వచ్చింది, కుమారులకు వచ్చింది. చూసావా, తప్పు ఒక్కడ చేస్తే ఇల్లు మొత్తం నాశనమైంది. ఆ వాడలో తప్పు చేసింది యోనా ఒక్కడే. యోనా చేసిన పొరపాటుకు వాడ మొత్తం బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు దేవుని సేవకుడిగా చెబుతున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణలో చెబుతున్నది ఈ మాట, పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నాను ఈ మాట. ఒక్కడివి, ఒక్కదానివి చేసే పొరపాటు నీ ఇల్లు మొత్తం శిక్ష అనుభవించింది. నువ్వు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా కుటుంబం దేవుడు నన్ను కాపాడుతాడులే అనుకుంటున్నావు. లేదు, నీ భర్త పాపం చేసి నీ ఇల్లంతా మంచిగున్నా అది నీకు ఆశీర్వాదకరం కాదు. నీవు భర్త మందిరానికి రాకుండా నువ్వు ఒక్కదానివి నీ బిడ్డలతో మందిరానికి రావటం అది నీ కుటుంబానికి దీవెనకరం కాదు. వీళ్ళు చాలా మంది చేస్తున్న పొరపాటు అదే. వీళ్ళు చాలా మంది జరిగిస్తున్న పొరపాటు అదే. మా ఆయన డ్యూటీకి వెళ్ళాడండి, మా ఆయన ఉద్యోగానికి వెళ్ళాడండి, మా ఆయన పనికి వెళ్ళాడండి, మా ఆయన ఊరు వెళ్ళాడండి, అందుకే నేను వచ్చా. నీ భర్త ఒక్కడు చాలు నీ ఇంటికి శాపం తేయడానికి. నీ భార్య ఒక్కతే చాలు నీ ఇంటిని నాశనం చేయడానికి. నీ బిడ్డలు ఒక్కరు చాలు నీ ఇంటిలో భయంకరమైన శాపరాటానికి కారణమవుతారు. అందుకనే దేవుడు చెబుతున్నాడు, వెతుకు యెహోషువ, వెతుకు. వెతికాడు, పట్టుకున్నాడు. ఆఖరికి ఏం చేశాడు తెలుసా? ఆకానే కాదు, ఆకాను బిడ్డలే కాదు, ఆకాను కుమార్తెలే కాదు, ఆకానుకు సంబంధించిన గుర్తులేవి ఆ ఇశ్రాయేలీల్లో కనపడనివ్వలేదు. ఆకానుకు సంబంధించిన మందను, ఆకానుకు సంబంధించిన ఎడ్లను, ఆకానుకు సంబంధించిన వస్తువులను, ఆకానుకు సంబంధించిన వస్త్రాలను, ఆఖరికి ఆకాను నివసించిన డేరా అంటే గుడారమును కూడా అక్కడ కాల్చిపడేశారండి. ఎందుకు తెలుసా? శపితమైనది ఏది కూడా ఇశ్రాయేలీల లోపలికి రాకూడదు. పాడైపోయినది ఏది కూడా, దేవునికి విరోధమైనది ఏది కూడా ఇశ్రాయేలీల లోపలికి రాకూడదు. ఏ శపితమైనది నీ ఇంట్లోకి వస్తుంది? నీ భర్త ద్వారా వస్తుందా? నీ భార్య ద్వారా వస్తుందా? నీ బిడ్డల ద్వారా వస్తుందా? నీ బిడ్డల ద్వారా నీ ఇంట్లోకి సమీపించిందా? లేకపోతే నీ వస్తువుల ద్వారా వచ్చిందా? లేకపోతే నువ్వు కలిగి ఉన్న డబ్బు ద్వారా వచ్చిందా? దేని ద్వారా వచ్చింది? దేని ద్వారా నీ ఇంట్లోకి ఆ శాపం వచ్చింది? దేని ద్వారా, ఏ వస్తువు ద్వారా నీ ఇంట్లోకి ఆ పాపం వచ్చింది? అప్పుడప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చూస్తుంటారు, ఈ తైలాభిషేక ఆరాధనలలో చాలా మందికి దురాత్మలు పడుతుంటాయి, దెయ్యాలు పడుతుంటాయి. వాళ్ళు పట్టినప్పుడు ఎగురుతుంటారు, ఇటు అర్థం కాదు. అలా వాళ్ళ ఒంటి మీద ఏదో తెలియని ఒక వస్తువు ఉంటుంది. కొంతమందికి అది చిత్రంగా విచిత్రంగా కనపడుతుంది. ఇలా చేస్తున్నాడు పాస్టర్ గారని. ఏ వస్తువు ద్వారా నీ ఇంట్లోకి సాతానుడు వస్తాడో తెలియదు.
ఏ వస్త్రము ద్వారా సాతాను నీ ఇంట్లోకి వస్తాడో తెలియదు. ఇశ్రాయేలీలోనికి ఆ యెరికోలో పడవేయబడిన షీనారు వస్త్రము ద్వారా ఆకాను గుడారములోనికి అపవాదొచ్చాడు. అందుకొరకే యెహోషువ అంటున్నాడు, వాటిని కాల్చివేయండి, వాటిని ఉంచొద్దు. ఎందుకని? వాటి ద్వారానే శాపం వచ్చింది. నీ ఇంట్లోకి వచ్చే డబ్బు అది నీ కష్టార్జితమైనదై ఉండాలి. నీ ఇంట్లోకి వచ్చే వస్తువు అది నీతి కలిగిందై ఉండాలి. నీ ఇంట్లోకి వచ్చే ప్రతిదీ కూడా అది దేవుని చిత్తమైనదై ఉండాలి. చాలామంది వడ్డీలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మీలో. వడ్డీలు ఇచ్చేవాళ్ళు, వడ్డీలు ఎవరిస్తారో, వడ్డీలు ఇచ్చే వాళ్ళకి చెబుతున్నా, వడ్డీలు ఎవరు వస్తుందో, ఆ వడ్డీ ఎవరింట్లోకి వస్తుందో వారింట్లోకి శాపం వచ్చింది. ఎందుకని? అది శాపగ్రస్తమైనది, అది దేవుడికి ఇష్టమైనది కాదు, అది దేవుడు కోరుకున్నది కాదు. దాని ద్వారా సాతానుడు శాపం మన ఇంట్లోకి వస్తాడు, మన ఇంట్లోకి వస్తాడు. చాలా మందికి తెలియదు. వడ్డీకి ఇచ్చావా, వడ్డీ ధనం ఇంట్లోకి వచ్చిందంటే ఆ ధనంలో ఏమొస్తుందంటే శాపం వచ్చింది. ఇక్కడ చెబుతున్నది అదే. ఆకాను తీసుకొచ్చాడు. ఎలా వచ్చిందంటే ధన రూపములో, వస్తు రూపములో, వస్త్ర రూపములో వచ్చింది. కొంతమంది వస్త్రాల్లో వచ్చేస్తాయి. వస్త్రం మనం వేసుకుని ధరించే వస్త్రాలు ఉంటాయి కదా, ఆ వస్త్రాల్లో కూడా సాతానుడు వస్తాడు. మనం ధరించే చెప్పుల్లో వస్తాడు, మనం పెట్టుకునే వస్తువుల్లో, బంగారపు వస్తువుల్లో వస్తాడు. ఈ మధ్య ఒక ఆవిడ దురాత్మతో పట్టి పీడించబడుతూ ఆరాధనకు వచ్చింది, ఖమ్మం. ఆవిడ ఉంగరంలో నుంచి అపవాది కదులుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, ఆ ఉంగరాన్ని తీయటమే ఆమె లేచి కూర్చున్నది. గట్టిగా లేనండి. నీ అనారోగ్యానికి కారణం ఏదో శాపగ్రస్తమైనది నీ ఇంట్లో ఉంది. నీ ఓటమికి కారణం ఏదో దేవునికి విరోధమైనది నీ ఇంట్లోకి వచ్చింది. అందుకొరకే నీ ఇంటిలో అనారోగ్యం, అందుకొరకే నీ ఇంటిలో శాపం, అందుకనే నీ ఇంటిలో బీదరికం, అందుకనే నీ కొంపలో భయంకరమైన అసమాధానం. ఏదో తెలియనిది, ఏదో దేవునికి విరోధమైన ఇంట్లోకి వస్తుంది. చాలా కష్టాల్లో ఉన్నాం మేము. ఒక పూట తిని ఒక పూట తెలుకుండా పరుండుకుంటున్న రోజులు. మంచి భోజనం చూస్తే అబ్బా ఇది ఎప్పుడు తినాలరా అనిపించే పరిస్థితులు ఆ రోజు. కట్టుకోవడానికి బట్ట లేని పరిస్థితి, ఉండడానికి సరైన గృహం లేని పరిస్థితి, ఎవరైనా ఏదైనా పెడితే బాగుండు అనుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దైవజనులకు ఒక ఉంగరం దొరికింది. ఒక ఉంగరం దొరికింది, మంచి ఖరీదైన ఉంగరం దొరికింది. పాస్టర్ గారు మా ఇంటి దగ్గర బట్టలు ఉతుకుతున్నప్పుడు ఎవరో మా ఇంటి ఓనర్ గారి ఇంటికి బంధువులు వచ్చి వెళ్ళారు. ఆ బంధువులు మా ఇంటి దగ్గరకు వచ్చి చేతులు కడుక్కొని వెళ్ళిపోయారు భోజనం చేయడానికి. ఆ చేతులు కడిగేటప్పుడు ఆ రింగ్ జారి బట్టలు ఉతికే బండ కిందకి వెళ్ళిపోయింది. ఒక బండ ఇలా ఉంటుంది, ఆ బండకు ఒక సపోర్ట్ ఉంటుంది, ఆ బండకి ఈ బండకి మధ్యలో గ్యాప్ ఉంటుంది, సందు. అందులోకి ఆ ముగ్గురు వెళ్ళిపోయింది. ఆమె చూసుకొని వెళ్ళిపోయింది. 3 దినాల తర్వాత అమ్మగారు ఇటు ఉతుకుతా బండ జారి కింద పడ్డది. జారితే పాపం ఆవిడ ఏం చేసిందంటే బండను లేపెట్టేటప్పుడు కనపడింది బంగారు పొంగరం, తలుక్కుని మెరిసింది. తీసుకింతలా ఉంది ఉంగరం. చాలా కష్టం, చాలా శ్రమల్లో ఉన్నాం మేము. పాస్టర్ గారు వచ్చారన్నారు, ఏమండి ఈ ఉంగరం అక్కడ దొరికింది నాకు అన్నది. నేను వెంటనే ఏమన్నా తెలుసా, దేవుడు ఏలియాకు భోజనం పంపినట్లు మనకు కూడా పంపాడేమో అన్నా. దేవుడు ఏలియాకు భోజనం పంపినట్టు మనకు కూడా పంపాడన్నా. వెంటనే పాస్టర్ గారు అన్నారు, దేవుడు ఏలియాకు పంపాడు భోజనం, కానీ ఇట్లా బంగారపు వస్తువులు పంపడండి అంది. పిచ్చిమోహమా, దేవుడు ఎలా అయినా ద్వారం తెరుస్తాడు మన కోసం, మన అక్కర తీరిపోతుందన్నా.
ఇది తీసుకుంటే శాపం మన ఇంట్లోకి వస్తుంది అన్నది. నువ్వు చెప్పగలవు ఈ మాట? నువ్వు మాట్లాడగలవు ఈ మాట? నువ్వు చెప్పగలవా ఈ మాట? వెంటనే ఇద్దరం ప్రార్థన చేసి ఆవిడ పిలిపించి ఆ ఇంటి వారి దగ్గరికి ఇచ్చేసి వాళ్ళు కబురు చేయమన్నాం. వాళ్ళు కబురు చేశారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒకవేళ మేము దాన్ని తీసుకుని వస్తే దాని ద్వారా ఏ శాపం మా ఇంట్లోకి వచ్చిందేమో. ఒకవేళ నీ ఇంట్లోకి అలాంటి వస్తువులు ఏమైనా వచ్చినాయేమో, ఒకవేళ నువ్వు ధరించే వస్తువులు ఉన్నాయేమో, నువ్వు తినే ఫుడ్ అలాంటిదేమో, భోజనం అలాంటిదేమో, చూడు శాపకరమైందేమో. శాపకరమైంది. 2012 అదే బజారు, ఉషా ఫ్యాన్సీ బజార్, అదే కదా ఉషా ఫ్యాన్సీ రోడ్డే కదా, సారపాక. అక్కడ ఉంటున్నాం మేము రెంట్కి. చాలా పరిచర్య అప్పుడే కొంచెం నిదానంగా ఎదుగుతుంది. సంఘం పెద్దగా లేదు, మందిరం కూడా కట్టబడలేదు, ఓన్లీ పిల్లర్లు వేసాం అంతే. నా దగ్గరికి ఒక 6 ఫారినర్స్ వచ్చారు. 6 ఫారినర్స్, అమెరికా వాళ్ళు. బెంగళూరు నుంచి ఒక దైవజనుడు నా దగ్గరకు పంపాడు. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, వాళ్ళు ట్రైబల్ ఏరియాలో ఒక మిషనరీ కావాలి మాకు. నా వైపు చూడాలి. ఒక మిషనరీ కావాలి మాకు. వాళ్ళు ట్రైబల్ ప్రాంతంలో, అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ ప్రజల మధ్య స్కూల్స్ కట్టాలి. వారికి మిషన్ టైలరింగ్ నేర్పడానికి ఒక పెద్ద హాల్స్ కట్టాలి. వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ పెట్టాలి. ఒక అనాథ శరణాలయం కట్టాలి. చాలా ప్రాజెక్ట్స్ మాకు చెప్పారు. నాకే నేరుగా చాలా ప్రాజెక్ట్స్ కట్టాలి అని చెప్పారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, పాస్టర్ గారు మీకు నెలకి 40 లక్షలు ఇస్తాం. గట్టిగా హల్లెలూయానండి. 40 రూపాయలు కాదు, 40,000 కాదు, 40 లక్షలు. రియల్గా దేవుని బలిపీఠం మీద నిలబడి చెబుతున్న మాట. 40 లక్షలు నాకు ఫోన్ చేసి వచ్చి పాస్టర్ గారు తీసుకోండి, మీరైతే నమ్మకంగా చేస్తారని మేము ఎంక్వైరీ చేసాం. హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తే పలానా ప్రాంతంలో అయితే దైవజనుడు అయితే నమ్మకంగా చేస్తాడు, అక్కడికి పోండి అని చెప్పారు. వాళ్ళు వచ్చి ఏపీ టూరిజం హోటల్లో ఉండి నా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడారు. నేను అన్నాను, మంచి కష్టాల్లో ఉన్నాం, మంచి శ్రమలో ఉన్నాగా, అబ్బా పరిచర్యకి చాలా లిఫ్ట్ అవుతుంది, మన ప్రార్థన దేవుడు ఆలకించాడు, దేవా నీకు వందనాలు తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నా కష్టాలన్నీ పోయిన ప్రభువా అన్న. నాతో వాళ్ళు అన్నమాట ఏంటంటే, పాస్టర్ గారు మీకు కారు ఉందన్నాడు. అప్పుడు కారు లేదన్నా. చర్చ్ ఉందా అన్నాడు. చర్చ్ లేదు. అప్పుడు కట్టుకోండి, చర్చ్ కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి, కారు కొనుక్కోండి, ముందు డబ్బులు అన్నీ మీకు ఏం కావాలి ఇస్తాం, నెలకు 40 లక్షల ప్రాజెక్ట్ మీకు ఇస్తాను, మాకు నెలకి ₹1 కోటి సంబంధించిన బిల్స్ మీరు మాకు ఇవ్వాలి, 40 లక్షలకి ఇస్తాను, ₹1 కోటి సంబంధించిన బిల్స్ మాకు చేసినట్లుగా మీరు నాకు ఇవ్వాలన్నాడు. ఏం చేయాలా, పెద్ద కష్టమేం కాదు. ₹10 పప్పు తెచ్చి ₹100 రాస్తే అయిపోయా, ₹100 పప్పు తెచ్చి ₹1000 రాస్తే అయిపోయా. చాలా ఈజీ అంటున్నారు. మీడియేటర్స్ ఫారినర్స్ తీసుకొచ్చిన వ్యక్తి, మధ్యలో వ్యక్తి చెబుతున్నాడు నాతో, చాలా ఈజీ పాస్టర్ గారు, మేము చేస్తున్నాం, మీరు కూడా చేస్తే బాగుంటుంది, మీ మీద నమ్మకం ఉందన్న. నేనేమనుకున్నానంటే, నా కష్టాలు నా ప్రార్థన ఆలకించి ప్రభు నాకు తలుపులు తెరిచాడు అనుకున్నాను. నేను దైవజనరాలు ఈ మాట చెప్తున్నాం, దైవజనరాలకి వెళ్ళి మాట చెబుతున్నాం, అమ్మ ఇట్లా జరిగింది, వాళ్ళు వచ్చారు మన దగ్గరికి. పాస్టర్ గారు ఏమన్నారంటే, మనం ప్రార్థన చేద్దాం, ప్రభు తీసుకోమంటే తీసుకుందామని. నీకు పిచ్చి మొహందానా, నేను ప్రార్థన చేస్తేనే వచ్చినాయి అన్న. నేను కాదు ప్రార్థన చేస్తే కాదు, మళ్ళీ ఒకసారి చేద్దామని.
సరే ఆ రాత్రి వాళ్ళ హోటల్లో, ఏపీ టూరిజం హోటల్లో భద్రాచలంలో ఉన్నారు. మేము రాత్రి ప్రార్థన చేసుకొని పడుకున్నాం. దేవుడు నా దగ్గరకు వచ్చాడు. విశ్వపడ్డా. హల్లెలూయానండి. ప్రభు అన్నాడు, ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఏంటంటే, ఆ దర్శనంలో నేను మమ్మీని వదిలిపెట్టి నేను ఎవరినో తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఎవరినో తీసుకుని వెళ్ళిపోతున్నాను. అయితే వెంటనే దిగ్గును మెలుగు రాగానే నాకు ఎట్లొచ్చింది ఏంటని దైవజనురాలతో చెబుతుంటారు. దేవుడు దాన్ని వద్దంటున్నాడు, అది ఇష్టమైంది కాదంటున్నాడు, అది తప్పు అని చెబుతున్నాడు అని చెప్పాను. లేదులే మళ్ళీ ప్రార్థన చేసి పడుకున్న రోజు నెక్స్ట్ డే మరలా దర్శనం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అది నువ్వు తీసుకుంటే శాపం నీ ఇంట్లోకి వస్తుంది అన్నాడు. నీకు ఇచ్చిన పరిచయం వదిలి నువ్వెక్కడికో తిరుగుతున్నావు, ఎటో చూస్తున్నావు అని దేవుడు ఆ దర్శన భావాన్ని చెప్పాడు. అప్పుడు మేము ఇద్దరు ఏం చేశాం తెలుసా? వాళ్ళకు దండం పెట్టి, మాకు అనాథ పిల్లలు వద్దండి, వృద్ధాశ్రమం వద్దండి, ఏదొద్దండి, ఆ శాపం మాకొద్దు, తీసుకెళ్ళి వెళ్ళిపోన్నాను. నెల రోజులు చంపారండి డబ్బులు ఇచ్చి. తీసుకోండి పాస్టర్ గారండి. ఎందుకు ఆ డబ్బు తీసుకోలేదు మేమంటే, దేవుడు చెప్పాడు, అది నీ దగ్గరకు వస్తే, నీ ఇంట్లోకి వస్తే దాని లోగుండా దాని ద్వారా నీ ఇల్లు శాపం అయితే. ఈరోజు చాలామంది అనాథ పిల్లల పేరు చెప్పుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అనాథ పిల్లల పేరు పెట్టుకుని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అనాథ పిల్లలు పోషిస్తున్నామని చెప్పుకొని డబ్బులు వసూలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. శాపకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. దేవుడు చెప్పిన పని చెయ్యి, దేవుడు చెప్పని దానిలోకి వెళ్ళదు. ఎక్కడో కొద్దిమంది నీతిగా, నిజాయితీగా, భక్తిగా అనాథ బిడ్డలు పోషించే వాళ్ళు ఉన్నారు. కానీ 199 మంది అనాథ శరణాలయాల పేర్లు చెప్పుకొని జనాలను మోసం చేస్తూ, జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి పాపం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అటువంటి పరిస్థితుల్లోకి నన్ను వెళ్ళనీయకుండా దేవుడు తప్పించాడు. దేవుని గురించి చాలా స్తోత్రాలు చెప్పాను. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవునికి విరోధమైంది మన ఇంట్లోకి రాకూడదు. దేవునికి విరోధమైంది మన గృహంలోకి రాకూడదు. ఏదో ఒక రూపంగా శాపం మన ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. అది డబ్బు రూపంగా కావచ్చు, వస్తు రూపంగా కావచ్చు, లేకపోతే వస్త్ర రూపంగా కావచ్చు. ఇశ్రాయేలీల లోపలికి ఎలా వచ్చింది శాపం అంటే, షినారు వస్త్రములో గుండా, లేకపోతే అక్కడ బంగారంలో గుండా ఆ ఎరుకు పట్టణంలో నుంచి లోపలికి వచ్చింది. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవి జనాంగం, నిజమే, దేవుడు నాతో చెప్పాడు, నీ దర్శనం అది కాదు కుమారుడా, నీ దర్శనం అది కానప్పుడు దాన్ని చేయొద్దన్నా. నిజమే, అనాథ పిల్లలను పెట్టడం నా దర్శనం కాదు, అనాథలను పోషించడము నా దర్శనం కాదు. నా దర్శనం సువార్త, నా దర్శనం మందిరం కట్టడం, నా దర్శనం సేవకులను తయారు చేయడం, నా దర్శనం పాపంలో ఉన్న వాళ్ళని దేవుని రాజ్యం వైపు నడిపించడం. ఒకవేళ అనాథ పిల్లల దర్శనం ఉంటే అది మంచిదైతే, అది నిజమైతే చేయొచ్చు. కానీ అలాంటి పరిస్థితులు ఈరోజు దేశంలో లేవు. నాకు ఒక దైవజనుడు చెప్పాడు, ఢిల్లీలో ఉంటాడు ఆయన, పేరు చెప్పాడు. ఢిల్లీలో ఆయన సేవకి వెళ్ళినప్పుడు చాలా కష్టమైందట. ఢిల్లీలో ఆయన బ్రతకడం కష్టమైపోయిందట. ఆయన అనుకున్నాడట, ఒక ఇద్దరు అనాథ పిల్లలు కనుక మనం పెట్టుకుంటే ఈ అనాథ పిల్లలను బట్టి మనం పోషించబడవచ్చు అనుకున్నాడట. ఒక ఇద్దరు అనాథ పిల్లలు రోడ్డు మీద నుంచి తీసుకొచ్చుకొని పెంచుకున్నాడు. ఆ ఇద్దరు అనాథ బిడ్డల కొరకు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. ఆ ఇద్దరితో పాటు ఈయన కూడా భోజనం చేసేవాడు. ఆఖరికి ఇద్దరితో ప్రారంభించిన అనాథ శరణాలయం ఏమైందంటే 100 మందికి పెరిగిపోయింది, 1000 మందికి వెళ్ళిపోయింది. అమెరికన్స్ వచ్చారు, వాళ్ళని చూశారు, వారి కష్టం చూసి ధనం ఇచ్చారు. సంపద పెరిగిపోయింది, పరిచర్య పాడైపోయింది, సువార్త ఆపేశాడు, దేవుని ప్రార్థన చేయడం ఆపేశాడు. ఇక ఎంతసేపటికి లెక్కలు రాయటం, అనాథ పిల్లల కోసం డబ్బులు అడగటం, లెక్కలు రాయటం, అనాథ బిడ్డల కోసం డబ్బులు అడగటం. ఏమైందో తెలుసా? శాపం. భార్య చనిపోయింది, ఇప్పుడు అనాథ పిల్లలందరూ వెళ్ళిపోయారు.
ఎవరు లేరు తన దగ్గర. శాపకరమైన జీవితాన్ని అనుభవిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒకరోజు ఒక వ్యక్తితో అంటున్నాడట, నేను దేవుడు చెప్పని పని చేసి శాపం తెచ్చుకున్నాను అని. ఈరోజు దైవ జనాంగమా, ఒకవేళ ఈ లైవ్లో అటువంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే దేవుని సేవకుడిగా నేను మీతో చెబుతున్నాను, ఒక సహోదరుడిగా. ఏ విరోధమైనది దేవునికి విరోధమైనది ఇంట్లోకి రాకూడదు. శాపకరమైనది మన గృహాల్లోకి రాకూడదు. లేని దాన్ని మనం చేయొద్దు. ఒకవేళ నీ దర్శనము అనాథ బిడ్డలైతే చెయ్యి, నీ దర్శనము సువార్త అయితే చెయ్యి, నీ దర్శనము దేవుని పరిచర్య అయితే చెయ్యి. దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కష్టాన్ని చూస్తాడు. దేవుని నీకు మంచి మనసు ఇచ్చినందుకు వందనాలు. కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో లేరు కొంతమంది. చాలామంది వారు సొంత స్వప్రయోజనాల కోసం అనాథ పిల్లలను పోషించే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య నా దగ్గర ఒక సహోదరు వచ్చింది. ఆవిడ కూడా అంటుంది, అన్నా మేము అనాథ పిల్లలను పోషిస్తున్నాం, మాకు సాయం చేయండి అన్న. ఎక్కడన్నా? ఎక్కడంటే ఎక్కడా లేదట. పుస్తకం పట్టుకుని తిరుగుతున్నాం. బుక్లో మాత్రం డబ్బులు వసూలు చేస్తాను. కానీ ఎంక్వైరీ చేస్తే ఆవిడకి అనాథ స్థానంలో ఎక్కడా లేదు. తిరువూరు దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. 15 సంవత్సరాలు అనాథ శరణాలయం పేరు చెప్పి ఫారినర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలందరిని ఫోటోలు తీసుకున్నాడట. ఆ ఫోటోల్ని అమెరికా పంపించేవాడు. అమెరికా వాళ్ళు ఏం చేశారంటే నిజంగానే అనాథ పిల్లలు ఉన్నారని అతనికి డబ్బు పంపించేవారు. 15 సంవత్సరాలు పైగా పంపించారండి. సంఘం లేదు, పరిచర్య లేదు, అనాథ శరణాలయం ఏం లేదు. ఇంకొక చిత్రం ఏంటంటే ఈ 15 సంవత్సరాల్లో ఆ డబ్బు వస్తున్న సంగతి భార్యకి కూడా చెప్పలా. భార్యకి ఏం కావాలంటే కొనిస్తున్నాడు. ఏమంటే ఎక్కడ ఇవ్వంటే దేవుడు మనకి ఇస్తున్నాడు, నేను కష్టపడుతున్నా, దేవుడు నాకు ఇస్తున్నాడు అంటున్నాడట. 15 సంవత్సరాల తర్వాత ఈయన భయంకరమైన క్యాన్సర్ వచ్చి రక్తపు గడ్డలు కక్కి చనిపోయాడు. చనిపోయిన సంగతి వాళ్ళు తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు? అమెరికాలో చూసి వచ్చారు. వచ్చి ఆ భార్యతో చెబుతున్నారు, నీ భర్త ఎప్పుడన్నా చెప్పాడమ్మా? ఏమిటయ్యా మీరెవరయ్యా అంటే, నీ భర్తకి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పంపించాము. బీరువాను పగలగొట్టి భార్య ఓపెన్ చేస్తే ఆయన పంపించిన ఫోటోలు, లెటర్స్, రాసినవి అన్నీ బీరువాలో ఉన్నాయి. ఎప్పుడు బీరువా తాళం ఇచ్చేవాడు కాదట. ఇది ఎంత భయంకరమో చూడండి. శాపం. ఎందుకు ఈ మాట చెప్పాను మీకంటే, శాపగ్రస్తమైనది మన ఇంట్లోకి రాకూడదు. వస్తువు ద్వారా కూడా రాకూడదు. వస్తువు ద్వారా కూడా రాకూడదు. అప్పుడప్పుడు మాకు చాలామంది కానుకలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు చెబుతారు, పాస్టర్ గారు మేము ఈ బిజినెస్ చేస్తే మాకు అంత వచ్చింది, మాకు ఈ బిజినెస్ చేస్తే అంత వచ్చింది. అలాంటి సమయంలో మేము ఏం చేసాం తెలుసా? చాలా మార్లు ఆ కానుకను తిరస్కరించాం. మాకు వద్దులేండి బ్రదర్, పర్వాలేదు, నాకు వద్దు, అది నాకు అవసరంలే. హైదరాబాద్లో ఒక దైవజనుడు ఉన్నాడు. నేను పేరు చెప్పను, మీకు తెలుసు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక సహోదరుడు వచ్చి ఒక మంచి కారు గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోయారట. కారు చాలా కాస్ట్లీ కారు, దాదాపుగా ₹1,00,00,000 పైగా ఉండే కారు కాస్ట్లీ కారు. ఆ గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ దైవజనుడు ప్రార్థన చేస్తుంటే, అది నువ్వు తీసుకోవద్దు, అది శాపగ్రస్తమైనదని దేవుడు చెప్పాడట. ₹1,00,00,000 కారు అండి. ఎవడన్నా వదిలిపెడతాడా? వదలలేరు. వెంటనే వాళ్ళిద్దరు భార్య భర్తలకు ఫోన్ చేసి ఒకసారి మా ఇంటికి రండి అని చెప్తే, వాళ్ళు ఏందో పని మీద ఏమనుకొని పరుగున వచ్చారు. ఆ కీ, ఆయన తాళం ఆయన చేతులు పెట్టి, ఎందుకు బ్రదర్, నేను ప్రార్థన చేశాను, దేవుడు వద్దన్నాడు, తీసుకొని వెళ్ళండి. నీకుందా మంచి మనస్సు? నువ్వు చెప్పగలవా? దేవుడు వద్దన్నాడు. ఆ వస్తువుని ఇంట్లోకి రావద్దు అన్నాడట. నీ ప్రాంగణంలో ఉండొద్దు అన్నాడట. తీసుకొని వెళ్ళిపోమన్నాడు. ₹1,00,00,000 ఖరీదైన కారండి. వద్దన్నాడు. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పవు. దాన్ని నడిచిపోయేటప్పుడు ₹100 కాగితం దొరికింది అనుకో, అమ్మయ్య నా ప్రార్థన దేవుడిని నాకు సాయం చేశాడంట. దేవుడు ఎప్పుడు అన్యాయంగా సహాయం చేయడు. దేవుడు ఎప్పుడు అన్యాయంగా మనకివ్వడు. దేవుడు ఎప్పుడు నీతిగా ఇస్తాడు, యథార్థంగా ఇస్తాడు. అందుకొరకే ఇశ్రాయేలు ఓడిపోవడానికి కారణం అదే. ఇశ్రాయేలీలను పరిశీలించుకున్నారు, లోపాన్ని
కాల్చివేశారు. ఆ లోపం ఉండకూడదు అనుకున్నారు, ఆ గుర్తులు కనబడకూడదు అనుకున్నారు, ఆ సిమ్టమ్స్ ఇంట్లో ఉండకూడదు అనుకున్నారు. దేశంలో ఆ ఇశ్రాయేలు జనాంగంలో వాటి మొత్తాన్ని కాల్చిపడేశారు. నీ జీవితంలో కూడా ఒకవేళ శాపకరమైనది ఏమైనా ఉందేమో, శాపగ్రస్తమైనది ఏమైనా నీ ఇంట్లో ఉందేమో, శాపగ్రస్తమైనది నీ గృహంలోకి ఏదైనా వస్తుందేమో, శాపగ్రస్తమైనది నీ జీవితంలోకి ఏదైనా వస్తుందేమో, ఒకసారి పరిశీలించుకొని ఇది దేవునికి విరుద్ధమైనది నా జీవితంలో ఉంది, దీన్ని తీసివేయాలని తీసివేయి. ఏది ఉందో నువ్వే పరిశీలించుకోవాలి, ఏది ఉందో నువ్వే పరిశీలన చేసుకోవాలి. దేవుడు యెహోషువతో అంటున్నాడు, నువ్వే చూడన్నాడు. చూస్తే దొరికాడు ఆకాను. ప్రభు అన్నాడు, ఈరోజు నువ్వు కూడా మోకరించి ఏం చేయాలి తెలుసా? నీలో లోపమే ఉందో దేవుడి దగ్గర అడుగు. నేను దేవుని దుఃఖపెట్టినది ఏదుందో అడుగు. దేవుని గాయపరిచింది ఏదుందో అడుగు. దేవునికి విరోధమైనది నీ ఇంట్లో ఏమైనా ఉందా? దాన్ని తీసి బయటపడి జక్కయ్య దగ్గరకు వచ్చినప్పుడు, జక్కయ్య నీ ఇంట్లోకి నేను రావాలనుకుంటున్నాను. జక్కయ్య చెప్పండి, ఏమన్నాడు యేసయ్య? జక్కయ్య నీ ఇంట్లోకి నేను రావాలనుకుంటున్నాను. ఇంట్లో ఏముంది? అంత శాపమే ఉంది. మోసం చేసి సంపాదించిన డబ్బు, అక్రమంగా సంపాదించిన డబ్బు ఇంట్లో ఉంది. యేసయ్యతో అంటున్నాడు, ఆగయ్య ఒక్కసారి నేను ఇంట్లోకి వెళ్ళి వస్తానన్నాడు. ఇంట్లోకి వెళ్ళి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ప్రజలందరిని పిలిచాడు. ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడో పిలిచాడు. ఒక్కొక్కరికి 3 రెట్లు, 4 రెట్లు, 2 రెట్లు, డబల్కి ఇచ్చేసాడు. ఇల్లంతా ఖాళీ అయిపోయింది. యేసయ్య అంటున్నాడు, యేసయ్య ఇప్పుడు నా ఇంట్లోకి రండి. యేసయ్య ఇంట్లోకి వెళ్ళాడండి. ఆ ఇల్లు దీవించబడ్డది. ఆ ఇల్లు గురించి యేసు అంటున్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఓ ఇతడును అబ్రహాము కుమారుడే. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, శాపగ్రస్తమైన దాన్ని తెచ్చుకుంటున్నావా? పోరాడి ప్రాకులాడుతున్నావా శాపగ్రస్తమైన దానికోసం? దేవునికి విరోధమైంది నీ ఇంట్లో ఏముంది? దేవుని దుఃఖపెట్టింది నీ ఇంట్లో ఏముంది? దేవుణ్ణి గాయపరిచింది నీ మనస్సులో ఏముంది? దేవుణ్ణి కాదు, చెయ్యకు, వెళ్ళకు, వద్దు అన్న కూడా ఏ పాపం కోసం పరిగెత్తావు? అది నీ జీవితంలో శాపాన్ని తెచ్చిపెడుతుంది బిడ్డా. అది నీ కుటుంబాన్ని పతనం చేస్తుంది బిడ్డా. నీ ఇంటిని నాశనం చేస్తుంది బిడ్డా. నువ్వు అనుకుంటున్నావు, నా భర్త కదా చేసేది ఈ తప్పు, నా బిడ్డలు నేను ప్రార్థనా యోధులమే కదా, నేను నా కుటుంబం ప్రార్థనలో ఉంటున్నాం కదా అని. ఆకాను ఒకడే చేశాడు తప్పు. శిక్ష ఆకానికే కాదు, ఆకాను ఇంటి వారందరికి వచ్చింది. బిడ్డా నువ్వు చేసే తప్పు, సోదరుడా నువ్వు చేసే తప్పు నీ ఇల్లు మొత్తం అనుభవించింది నాన్న. నీ బిడ్డలు రోడ్డు పాలైపోతారు, నీ బిడ్డలు దరిద్రులు అవుతారు, నీ బిడ్డలు నాశనమైపోతారు. నువ్వేది విత్తుతావో దాన్నే కోస్తావు, ఏది విత్తుతావో దాన్నే కోస్తావు. ఎంత భయంకరమైన మాట, ఎంత భయంకరమైన మాట. ఒకవేళ అనుకుంటున్నావు నేను చేశాను, నాకు వస్తుందేమో శిక్ష, కానీ నా బిడ్డలకు రాదనుకుంటున్నావా? లేదో. ఆకానుతో పాటు ఆకాను బిడ్డలు, ఆకాను కుటుంబము, ఆకాను సంపద కాలిపోయింది. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, నువ్వు ఒక్కదానివి చేసే పొరపాటు నీ కుటుంబం అందరికీ శిక్ష వస్తుంది. నువ్వు ఒక్కడివి చేసే పొరపాటు నీ ఇల్లు మొత్తం శాపమవుతుంది. నువ్వు ఒక్కడివి చేసే నీ సంతోషం కోసం ఆ పాపం నీ ఇల్లు మొత్తానికి శాపాన్ని తెస్తుంది. నీ బిడ్డలు రోడ్డు పాలైపోతారు, నీ బిడ్డలు దిగంబరులు అయిపోతారు, నీ కుటుంబం పాడైపోద్ది, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, నీ కుటుంబం పతనం అయిపోద్ది. దేవుడు ఒప్పుకోట్లే. అందుకోసమే నువ్వు సరి చేసుకో. యేసయ్యా ఎక్కడ నేను నీకు విరోధంగా పాపం చేశాను యేసయ్యా, నా వల్ల నా కుటుంబం అంతా శిక్ష అనుభవిస్తుంది. ఈరోజు నా భార్య బేదరికం అనిపించడానికి, నా బిడ్డలు పాడైపోవడానికి కారణం నా పాపేనేమో. నా తప్పే
ఒకవేళ నా కుటుంబానికి శాపంగా మారిందేమో, నన్ను క్షమించయ్యా. నీకు విరోధంగా చేసిన పాపమే నా కుటుంబం ఇలా అయిపోవడానికి కారణం, నా బ్రతుకలు అయిపోవడానికి కారణం, నా బిడ్డలు లోకంలోకి వెళ్ళిపోవడానికి కారణం. ఒకవేళ నా తప్పేనేమో ప్రభు అని ప్రభు దగ్గర ఒక్కసారి సరి చేసుకోగలవా? ప్రభు నీకు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలవా? శాపగ్రస్తమైనది ఏది నీ ఇంట్లోకి వచ్చింది? దేవుడికి ఇష్టం లేదు ఏది నీ గృహంలోకి వస్తుంది? దేవునికి ఇష్టం లేని వస్తువు ఏది నీ ఇంట్లో? దాన్ని బయటపడి అది నీకు వద్దు, అది నీ మనసులో ఉండడానికి వీల్లేదు, అది నీ మనసులో ఉండడానికి వీల్లేదు. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నువ్వు సరి చేసుకోగలవా? అవును, నీ ఓటమికి కారణం, నీ నష్టాలకు కారణం, నీ రోగాలకు కారణం ఏదో తెలియని శాపగ్రస్తమైనది నీ ఇంట్లో ఉన్నది, నీ మనస్సులో ఉన్నది, నీ కుటుంబంలో ఉన్నది, నీ ఒంట్లో ఉన్నది. ఎందుకు నీకు ఆ రోగం? ఎందుకు నీకు ఆ జబ్బు? ఎందుకు నీ ఇల్లు కొరతలు? ఎందుకు నీ ఇంటిలో ఆ భయంకరమైన మరణాలు? అవును కదా, ఇంట్లోకి రాగానే శాంతి లేదే. భార్య మంచం మీద ఉన్నది, కొడుకు మంచం మీద ఉన్నాడు, తల్లి మంచం మీద ఉన్నది, తండ్రి మంచం మీద ఉన్నాడు. లేదా కష్టం అంతా హాస్పిటల్ పాలైపోయింది. కష్టపడి సంపాదించావు, 30 రోజులు సంపాదన హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఇది ఒక రకమైన శాపం. ఎందుకంటే ఏదో దేవునికి వ్యతిరేకమైన నీటిలో ఉంది. ఎందుకు నీ డబ్బంతా హాస్పిటల్ పాలైపోయింది? ఎందుకు నీ ఇంట్లో మరణాల సంఖ్య పెరుగుతుంది? ఎందుకు నీ ఇంట్లో తరతరాలుగా ఆ వ్యాధిని బిడ్డల 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 మీదకి వస్తుంది? దేవునికి విరోధమైంది ఏదో నీలో ఉంది. ఎందుకు ఓడిపోయారు యెహోషువ? ఎందుకు ఓడిపోయారు ఇశ్రాయేలీయులు? దేవుడు చెప్పాడు, మీలో ఏదో శాపకరమైంది ఇశ్రాయేలులోకి వచ్చింది. యెహోషువ లేచి నిలబడి పరిశీలించి ఆకానును కనుగొన్నట్టు నువ్వు కూడా మోకరించి నీ పాపాన్ని కనుగో, నీ లోపాన్ని కనుగో, నువ్వు ఎక్కడ తప్పు చేసావో కనుగో, ఎక్కడ దేవునికి విరోధంగా నడిచావో దేవుని దగ్గర అడుగు. యేసయ్యా, నేను ఎక్కడ తప్పు చేశా? నేను ఎక్కడ నీకు విరోధంగా నడిచా? నేను ఎక్కడ నిన్ను గాయపరిచా? నేను ఎక్కడ నిన్ను దుఃఖపరిచా? నేను ఎక్కడ నిన్ను బాధ పెట్టానయ్యా? నాకు తెలియచేయ్యా, నాకు తెలియచేయి. అడుగు దేవుడి దగ్గర, దేవుడి దగ్గర అడిగితే దేవుడు చెబుతాడు, దేవుడు నీకు గుర్తు చేస్తాడు, దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆ కారణమే యెహోషువ జ్ఞానంతో కనుగొలే, యెహోషువ దేవుని ఆత్మతో కనుగొన్నాడు. ఆకాను దేవుని ఆత్మతో యెహోషువ నిలబడినప్పుడు ఆకాను తప్పు చేసినట్టుగా కనబడ్డాడు. నువ్వు కూడా అడుగు. నీ నుంచి వెళ్ళిపోయిన దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నీ నుంచి బయటకు వెళ్ళిపోయిన దేవుని సన్నిధి మరలా తిరిగి వస్తుంది. యెహోషువ ఎప్పుడైతే ఆకానును కనుగొని రాళ్లతో కొట్టారో వారి కుటుంబాన్ని నాశనం చేశాడు. యెహోవా కోపమును మలుచుకొని తిరిగి ఇశ్రాయేలు మధ్యకొచ్చాడు అని దేవుడు వాక్యంలో రాయబడ్డది. పాపం ఉన్నంతకాలం రాలే, శాపకరమైన వస్తువు ఉన్నంతకాలం రాలే, శాపగ్రస్తమైన వస్తువు ఉన్నంతకాలం రాలే. అందుకని నీ ఇంట్లో లేడు,
అందుకని ఓడిపోయావు. నువ్వు నీ ఇంట్లో ఆయన లేడు, అందుకని నీ ఇల్లు సమాధానం చూడదు. నీ జీవితంలో ఆయన లేడు, అందుకని నీ ఇల్లంతా కొరతలుగా శాపకరంగా ఉంది. ఏ వస్తువు వచ్చింది ఇంట్లోకి, ఏ శాపం వచ్చింది నా ఇంట్లోకి, ఏ పాపం వచ్చింది నా ఇంట్లోకి పరిశీలించుకో. యేసయ్యా అడుగు, యేసయ్యా అడుగు, యేసయ్యా నాకు చెప్పయ్యా అడుగు. యెహోషువ ఇశ్రాయేలు మధ్యకు తర్వాత నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి ఇశ్రాయేలు మధ్యకు వచ్చింది. ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు యెహోషువ ఇప్పుడు వెళ్ళు, నేను మీతో ఉన్నా, శత్రువుని మీరు ఓడిస్తారని చెప్పాడు. ఏ శత్రువుల మీద ఓడిపోయారో, ఏ శత్రువుల మీద వాటమిని చూశారో, ఆ శత్రువు మీద ఇప్పుడు గెలవటం ప్రారంభించారు. కారణం దేవుని సన్నిధి వారి మధ్యకు వచ్చింది. చూసావా బిడ్డా, చూసావా? ఇప్పుడు గెలిచారు వాళ్ళు. అప్పటి వరకు ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు గెలిచారు. కారణం దేవుని సన్నిధి వారి మధ్యకు వచ్చింది. ఎందుకు నాన్న శాపకరమైన దాని కోసం ప్రాకులాడుతున్నావు? శాపకరమైన వస్తువును తెచ్చిపెట్టుకోవాలని ఆశపడుతున్నావు? నీ దర్శనం కాని దానికోసం ప్రగులెడుతున్నావు? దేవుడు చెప్పని పని కోసం ప్రాకులాడుతున్నావు? దేవుడు చెప్పకుండా ఏదో గొప్ప కోసం, ఏదో పేరు ప్రఖ్యాతల కోసం ఒకవేళ ఏదైనా చేస్తున్నావేమో, అది దేవునికి విరోధమైంది అయితే బిడ్డా వద్దు నాన్న, వద్దు, వదిలేసి. నువ్వు ఎలా ఉన్నా పోషించగలిగే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నా దేవుడు నిన్ను పోషించగలడు. ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి ఎందుకు దేవుణ్ణి మోసం చేస్తున్నావు? ఎందుకు దేవుణ్ణి గాయపరుస్తున్నావు? ఎంతమందో లోకంలో అలాంటి బ్రతుకుతున్నారు. దేవుడు చెబుతున్నాడు, నేను చెప్పని పని చేసేవారు ఉన్నారు, నేను చేయమని దాన్ని చేయకుండా చెప్పని పనులు చేస్తున్నారు. దాని ద్వారా శాపం 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 శాపం. ఈరోజు దేవుడు నీకు చెబుతున్నాడు, నీ జీవితంలో చెప్పని దాన్ని చేస్తున్నావా? దేవునికి వ్యతిరేకమైన వస్తువును తెచ్చిపెట్టుకుంటున్నావా? దేవునికి విరోధమైన డబ్బు కోసం ప్రాకులాడుతున్నావా? ఆ డబ్బు నీ జీవితాన్ని ఒక రోజున ఊరైపోతుంది. ఏ డబ్బు తెచ్చుకున్నాడో, ఏ వస్త్రాలు దొంగిలించాడో, ఏ బంగారం దొంగిలించుకొచ్చాడో, ఆ వస్తువులే కదా ఆ కానికి ఉరిగా మారింది. ఆ వస్త్రములే కదా ఆ కానికి ఉరిగా మారిపోయింది. ఈరోజు నీ జీవితం కూడా అంతేనేమో. ఈరోజు నీ బ్రతుకు కూడా అలాగే ఉందా? యేసయ్యా, నా స్థితి అలాగే ఉందేమో. శాపకరమైంది, మోసపూరితమంది నా ఇంట్లోకి వచ్చిందేమో. నన్ను క్షమించయ్యా, ఇది నాకొద్దు, ఇది నాకొద్దు. దాన్ని బయటపడేస్తానని చెప్పు. ఎంత వచ్చిందో తీ, బయటపడాయి, విడిచిపెడదాన్ని ప్రభు దగ్గర వదిలేసి. అది నీకు ఆశీర్వాదకరమైంది కాదు, అది నీకు దీవెనకరమైంది కాదు, అది నీకు నెమ్మదిని తీసుకొచ్చేది కాదు. అది నీకు శాపాన్ని తెచ్చుద్ది, అది నీ జీవితాన్ని నాశనం తీసుకొచ్చింది, అది నీ జీవితాన్ని పతనం చేస్తుంది. నేను చాలా మందిని చూశాను, అనాథ బిడ్డలని చెప్పి ఆఖరికి వారి అనాథలైపోయిన వారు
వారి బిడ్డలు అనాథలైపోయారు. చివరికి ఎందుకు ఈ స్థితి వీళ్ళకి వచ్చిందా అని పరిశీలిస్తే దేవుడు మోసం చేశారు. దేవునికి విరోధమైన పని చేశావు. సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. దేవునికి విరోధమైంది వస్తుందేమో నీ దగ్గరికి, నీ పాకెట్లో, నీ పర్సులో, నీ అకౌంట్లో. అది ఉండొద్దు, అసలు అది ఉండొద్దు. ఒకవేళ అది ఉన్నదని తెలిస్తే దాన్ని తీసి బయటపడే ప్రార్థన చేసుకో. నీ వాటికి కారణం చెప్పాడు, నీ నష్టానికి కారణం చెప్పాడు, నీ అనారోగ్యానికి కారణం చెప్పాడు, నీ శాపానికి దేవుడు కారణాలు చెబుతున్నాడు. వెతికిప్పుడు 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 ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినము దేవుని సన్నిధిలో అందరం కూడా ప్రార్థనలో ఉందాం. దైవజనరాలు మనల్ని ప్రార్థనలో నడిపిస్తూ ఉండగా మనల్ని మనం పరిశీలించుకుందాం. నీ జీవితంలోకి వచ్చే వ్యక్తుల ద్వారా శాపం వస్తుంది. నీ జీవితంలోకి వచ్చే వస్తువుల ద్వారా శాపం వస్తుంది. నీ జీవితంలోకి వచ్చే డబ్బు ద్వారా శాపం వచ్చింది. అది దేవుని చిత్తమా కాదా తెలియకుండా చేయొద్దు. దేవుని చిత్తమైనప్పుడు దాన్ని ఎవరు చెప్పినా ఆగొద్దు. దేవుని చిత్తమైతే నువ్వు చెయ్యి. మా జీవితంలో కూడా చాలా మార్లు అటువంటి అవకాశాలు వచ్చినాయి. మేము దేవుడు మాకు ఇస్తున్నాడేమో అనుకున్నా నేను కూడా. కానీ తర్వాత దేవుడు నాతో చెప్పాడు, అది నేను ఇచ్చేది కాదు కుమారుడు అని చెప్పాడు. అది నేను ఇవ్వడంలే నీకు అన్నాడు. నేను అలా ఇవ్వను అన్నాడు. అవును, దాన్ని వదిలేసుకున్నాం, దాన్ని విడిచిపెట్టాం. అది మాకు అవసరం లేదని దేవుని కోసం నడిచాం. కష్టాలైనా, శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా మా దర్శనమేదో దానికోసమే వెళ్తున్నాం. మా దర్శనము సువార్త, మా దర్శనము దేవుని పరిచర్య, మా దర్శనము దేవుని సేవకులు తయారు చేయడం, మా దర్శనం దేవుని మందిరాలు కట్టడం, మా దర్శనం పరలోక రాజ్యం గురించి ప్రకటించడం, మా దర్శనము పాప శాపాల్లో రోగాల్లో ఉన్న వారిని విడిపించడం. అవును, శాపగ్రస్తమైన దానికోసం ప్రాకులాడుతున్నావా? ఏది నీ శరీరంలోకి వచ్చింది, ఏ వస్తువు నీ ఇంట్లోకి వచ్చిందో, అయ్యా దీని ద్వారా నా ఇల్లు పాడైపోయింది, దీని ద్వారా నా ఇల్లు అంతా నాశనం అయిపోయింది, నేను చేసిన ఈ తప్పును బట్టే నా ఇల్లు ఈ రోజు ఇలా ఉంది, నేను చేసిన పాపమును బట్టే నా ఇంట్లోకి ఈ పరిస్థితులు వచ్చాయి, నా తప్పే, నా ఒక్కదాని తప్పు, నా ఒక్కడి తప్పే. సంతోషంగా ఉన్న నా ఇల్లు, ఆనందంగా ఉన్న నా ఇల్లు, సమృద్ధితో ఉన్న నా ఇల్లు ఈరోజు ఎండిపోయిన అనుభవంలోకి వచ్చింది. దానికి కారణం నేనే, దానికి కారణం నా పాపమే. దేవుని దగ్గర చెప్పు. దేవునికి విరోధమైన ప్రతి ఒక్కటి దేవుని సన్నిధానంలో ఒప్పుకో. దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడిచిన నడక దేవుని సన్నిధానంలో ఒప్పుకో. విరోధమైనది ఏది నీలో ఉండడానికి వీలేదు. ఒక దినం దేవుడు నీతో మాట్లాడారు. ఒకవేళ దేవుడు ఈరోజు నిన్ను దర్శించాడని నువ్వు నమ్మితే, దేవుడు నాతోనే మాట్లాడారు, నేను సరి చేసుకుంటున్నానయ్యా, నిజమయ్యా, నాలో శపితమైంది ఉందయ్యా, నీకు విరోధమైన కార్యం నాలో ఉందేసయ్యా, అందుకే నేను అపజయాలు పాలైపోతున్నానయ్యా, అందుకే నా కుటుంబం అంతా కూడా చెల్లా చెదురైపోయిందయ్యా, అందుకని నా జీవితంలో ప్రభు ఎన్నో ఓటములు, అనారోగ్యాలు, ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నానయ్యా, ఎందుకయ్యా నా జీవితంలో నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, ఎందుకయ్యా నా జీవితం ఇలా గడుస్తుంది, ఏంటయ్యా ఈ శోధన, ఏంటయ్యా ఈ అప్పులు, ఏంటయ్యా నా పరిస్థితులు ప్రతికూలంగా అయిపోతున్నాయని నేను బాధపడుతూ వచ్చానయ్యా. ఎందుకు ఇలా జరుగుతుందో దానికి ఈరోజు నాకు జవాబు ఇచ్చావయ్యా. అవునయ్యా, నా జీవితంలో నాకు విరోధమైన మనస్సు ఉందేమో,
అందుకే నా జీవితంలో ప్రభువా నేను ఈ నష్టాలను చూస్తున్నానయ్యా. అవునయ్యా, శపితమైన దానిని తెచ్చుకుని నా ఇంట్లో పెట్టుకున్నా, నా హృదయంలో పెట్టుకున్నా, నా జీవితంలోకి తెచ్చుకున్నానయ్యా. నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా. నీ ఎదుటికి వచ్చి నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఇన్ని రోజులు నా గుడారంలో దాచిపెట్టాను, ఎవరికి కనబడదులే అనుకున్నానయ్యా. ఎవరు నన్ను చూడట్లేదే అనుకున్నాను ప్రభువా. కానీ నీకు మరుగైంది ఏది లేదుగయ్యా. నాతో నువ్వు మాట్లాడావయ్యా. ఇదిగో నీ సన్నిధి నేను ఒప్పుకుంటున్నానని. నీ ప్రతి పాపం, దోషం, నువ్వు ఏదైతే దేవునికి విరోధమని తెచ్చిపెట్టుకున్నావో అది ఒప్పుకో. దేవుని సన్నిధానంలో నువ్వు ఒప్పుకుంటే దేవుడు నేను క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఆ శాపాన్ని కొట్టివేసే దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలోనికి ఆశీర్వాదాన్ని పంపే దేవుడుగా ఉన్నాడు. ఎక్కడ ఓడిపోయో అక్కడ నేను గెలిపించే దేవుడుగా ఉన్నాడు. ఆ శపితమైన దానిని, ఆకాను కుటుంబాన్ని, ఆకానికి చెందిన ప్రతిదీ యెహోషువ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా తొలగించినప్పుడు ఏ పట్టణం మీద అయితే ఓడిపోయారో, ఏ పట్టణాన్ని అయితే జయించలేకపోయారో ఆ పట్టణం విజయం పొందుకున్నారు. ఆ పట్టణం మీద గెలుపు పొందుకున్నారు. వారి జీవితం ముందుకు కొనసాగింది. చేరవలసిన రేవుకు వారు చేరారు. చేరవలసిన గమ్యానికి వారు చేరారు. నాన్న, ఈరోజు నువ్వు కూడా ఒప్పుకుంటున్నావా? దేవుని సన్నిధి క్షమాపణ, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటున్నావా? ఆ తప్పిపోయిన కుమారుడు వల్ల దేవుని సన్నిధానంలో క్షమాపణ కోరుకుంటున్నావా? నీకు విరోధంగా నేను బ్రతికానయ్యా, పరలోకానికి నీకు విరోధంగా నడిచానయ్యా, శపితమైన దాన్ని నేను ఆశించి తెచ్చుకున్నానయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తముతో నన్ను కడుగయ్యా, నాకు జయ జీవితాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా, నేను ఇచ్చి ఉన్నతమైన రాజ్యాన్ని చేరుకునే కృప నాకు ఇవ్వు ప్రభువా. ఈరోజు నువ్వు అడిగితే, దేవుని సన్నిధానంలో నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. ఆయన రాజ్యానిలో నిన్ను చేర్చుకుంటాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ నిన్ను గెలిపిస్తాడు. ఏ కార్యాలు నీ జీవితంలో జరగకుండా ఆటంకపరుస్తున్నాయో ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి జయ జీవితానికి ఇస్తాడు దేవుడు. ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకుని ఒప్పుకుంటున్నావా? ఆకాను వలె ఒప్పుకుంటున్నావా? ఆకానికట కృప దొరకలేదు. ఆకాను కృపాకాలంలో లేడు. అందుకే ఒప్పుకున్నా కూడా ఆయన మీదకి ఉగ్రత వచ్చింది, దేవుని ఉగ్రత. కానీ యేసయ్యా ఆ రీతిగా ఉగ్రత నీ మీద చూపాలని ఆశపడట్లేదు. నీ కుటుంబం నాశనం అవ్వాలని కోరుకోవట్లేదు. నీకు ఆయన కృప చూపాలని ఆశిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదం నీ జీవితంలోకి రావాలని ఆశిస్తున్నాడు. అందుకే ఈరోజు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఒప్పుకుంటున్నావా? యేసయ్య పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుకున్నావా? ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధానంలో మీ ప్రతి దేవునికి విరోధమైన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నారా? లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. అయ్యా, నాలోను ఆ శపితమైన నేను కూడా దాచిపెట్టుకున్నాను. శపితమైన దాన్ని తెచ్చిపెట్టుకున్నాను. నీకు విరోధమైన దాన్ని నేను తెచ్చిపెట్టుకున్నాను. అయ్యా, నీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చానయ్యా. అందుకనే ప్రభు నేను ఓడిపోతూ వచ్చాను, జయాన్ని చూడలేకపోయాను. అందుకనే వ్యాధులు, బాధలు, శోధనలు, కష్టాలు, నెమ్మది లేని పరిస్థితులు అయ్యా. అయ్యా, ఎందుకు ఈ భయంకరమైన శోధన నా జీవితంలోకి వస్తుంది? ఎందుకు నేను ఓడిపోతున్నాను? ఎందుకు నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను? ఏ పని తలపెట్టి నన్ను ఎందుకు సక్సెస్ చూడలేకపోతున్నాను? నాతో నువ్వు మాట్లాడేవయ్యా. అవునయ్యా డాడీ, నాలో నీకు విరోధమైన మనసు ఉంది. నువ్వు విరోధమైన దాన్ని తెచ్చిపెట్టుకున్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నీ కృప నా జీవితంలోనికి పంపించయ్యా.
నీ కృపని ఆశీర్వాదం నాకు ఇంట్లోనికి పంపించాయా. నేను కానీ నా కుటుంబం కానీ నశించిపోవద్దయ్యా. నా కుటుంబం పాడైపోవద్దయ్యా. ఆకార కుటుంబం వల్ల నా కుటుంబం నాశనం అవ్వద్దు డాడీ. నేను నా కుటుంబం నీ రాజ్యం చేరాలి ప్రభువా. అయ్యా, నేను ఓడిపోయిన చోట గెలవాలి ప్రభువా. ఈ శోధనలన్నిటినీ నేను జయించాలి ప్రభువా. నీ కృప నాకు ఇవ్వు ప్రభు అని ఎంతమంది అడుగుతున్నారో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఈరోజు ఎంతో శ్రేష్టమైన వాక్యాన్ని సేవకు నిలబెట్టుకొని మా అందరితో మాట్లాడుతూ వచ్చామని వందనాలయ్యా. అయ్యా, ఆ దినము ప్రభువా నాయన, అయ్యా అయ్యా ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఓడిపోయారు? హాయి పట్టణంలో ఎన్నో జయించిన వారు ప్రభు హాయి పట్టణం మీద ఎందుకు విజయాన్ని పొందుకోలేకపోయారంటే, ఎందుకు విజయాన్ని పొందుకోలేకపోయామని అయ్యా యెహోషువ మౌనంగా లేడు కానీ అయ్యా వెతికినప్పుడు ప్రభువా శపితమైనది వారి జీవితాలను, వారి యొక్క కుటుంబాల్లోనికి శపితమైనది ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చిందని వారు గ్రహించారు. అయ్యా దేవుడు నువ్వు మాట్లాడినప్పుడు అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఆ శపితమైన వ్యక్తిని ప్రభా ఇదిగో ఆకారం బయటకు వచ్చాడయ్యా. నేనే ఆ శపితమైన దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను, నా గుడారంలో దాచిపెట్టుకున్నాను అని నాయన ఆకారం ఒప్పుకున్నాడయ్యా. అయ్యా ఇదిగో నాయన ఆ శపితమైన ఆకానికి సంబంధించిన తన కుటుంబాన్ని, ఆకానికి సంబంధించిన ప్రతిదాన్ని ఏదైతే శపితమైన దాన్ని తీసుకొచ్చుకుని పెట్టుకున్నాడో దానిని అయ్యా వారు తొలగించినప్పుడు, కాల్చివేసినప్పుడు, తీసివేసినప్పుడు ప్రభువా మరలా హాయి పట్టణం మీద విజయాన్ని వారు చూడగలిగారయ్యా. అవును, మా జీవితంలో అయ్యా ఎందుకు ఈ యొక్క విజయాన్ని మేము పొందుకోలేకపోతున్నామని, ఎందుకు నా జీవితంలో శోధన, బాధ, కష్టాలు, కన్నీటి పరిస్థితులని అయ్యా నా బిడ్డలు కూడా ఎంతో వేదనతో ఉన్నారేమో ప్రభువా. ఈరోజు ఎందుకు ఆ జీవితంలో ఓటమి పాలైపోతున్నారో దానికి ఆన్సర్ నువ్వు ఇచ్చావు తండ్రి నాయన. శపితమైనది, నీకు విరోధమైనది ప్రభువా వారి జీవితాల్లో ఉందని చెప్పినప్పుడు ప్రభువా వారిని సన్నిధానంలో ఒప్పుకుంటున్నారయ్యా, క్షమాపణ కోరుకుంటున్నారయ్యా. అయ్యా నిజమే, శపితమైన దాన్ని తెచ్చి పెట్టుకున్నానయ్యా, నా జీవితంలోకి తెచ్చి పెట్టుకున్నానయ్యా, నా బ్రతుకులోకి తెచ్చి పెట్టుకున్నానయ్యా, నా కుటుంబంలోనికి తెచ్చి పెట్టుకున్నానయ్యా. అందుకనే నా జీవితం ఇలా శాపగ్రహం అయిపోయిందయ్యా. అందుకే నా జీవితంలో ఓటమిలో చూస్తున్నానయ్యని వారి సన్నిధానంలో ఒప్పుకుంటున్నారయ్యా. ఎంతమంది ఈ వాక్యమని ప్రభా నీ సన్నిధిలో ప్రతి పాపాన్ని ఒప్పుకున్నారో, క్షమించమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నారు. నాకు నీ కృప కావాలయ్యా అని అడుగుతున్నారు. అయ్యా మాకు జయ జీవితం కావాలని అడుగుతున్నారు ప్రభువా. వారిని మీరు దర్శించండి ప్రభువా, వారిని మీరు తాకండి ప్రభువా. నీ రక్త ప్రోక్షణ వారి మీదకి వచ్చును గాక. అయ్యా నీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తము నాయన వారి మీద ప్రోక్షించబడును గాక. వారి ప్రతి పాప శాపం కొట్టివేయబడును గాక. తండ్రి నాయన ఎక్కడ ఓడిపోయారో అక్కడ విజయము వారికి అనుగ్రహించబడును గాక. అయ్యా నీ సమాధానం వారికి వచ్చును గాక. వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరుగును గాక. అయ్యా ఇదిగో శపితమైన దాన్ని వారు తొలగించినప్పుడు అయ్యా వారి యొక్క గమ్యానికి వారు చేరుకోగలిగారు ఇశ్రాయేలు ప్రజలయ్యా. ఇదిగో తండ్రి నాయనా ఈరోజు నీ సన్నిధానంలో ఎవరైతే వారు క్షమాపణ కోరుకున్నారో, వారి ప్రతి పాపను ఒప్పుకున్నారో వారిని కూడా గమ్యానికి చేర్చుదువుగాక. తన గట్టి కృపను ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో చేర్చినందుకు, ఫలభరితంగా మార్చినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన గుంటూరు పట్టణంలో ప్రారంభం కాబోతుంది. ప్రతి నెల మరి 3వ మంగళవారం అనగా జూన్ మాసంలో
18వ తారీఖున ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. స్థలము 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, లూథరన్ ప్రేయర్ హాల్ నందు మరి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో వేలాది మందిగా ప్రజలు పాల్గొని ఎంతోమంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈ దేవుని బిడ్డలారా, మరి మీరు కూడా ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని దేవుడిచ్చే దైవ దీవులు పొందుకోవడానికి మీరందరూ కూడా కదిలి రండి. దేవాది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విశాఖపట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల 4వ మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. జూన్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొని దేవుని కార్యాలు పొందుకోండి. వేలాది మందిగా తరలిరండి, అద్భుతాలు పొందుకోండి. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది ప్రజలు ఈ ఆరాధనలో అనేక స్థలాల్లో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు, ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు. గర్భఫలము లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. అనారోగ్యముల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నవారు అద్భుతాలు పొందుకున్నారు. మీరును ఆలస్యం చేయక పాల్గొనండి, అద్భుతాలు పొందుకోండి. జూన్ 25 ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం.